నమస్తే బిగ్ డిస్కషన్ కి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. దుష్ట చతుష్టయం గజ్జ దొంగల ముఠ ఇది ప్రతిపక్షాలను ఉద్దేశించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు. వీలు చిక్కినప్పుడల్లా ప్రతిపక్షాలపై ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు సీఎం జగన్. ప్రతిపక్షాలకు బుద్ధిని ప్రసాదించాలని, మానవతా దృక్పథంతో, మానవతావాదంతో కూడిన జ్ఞానం ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని చెప్పారు. పనిలో పనిగా దత్తపుత్రుడు అంటూ పవన్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అధికార కాంక్షతో ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాల్ని నమ్మవద్దని, ప్రజలకు మంచి జరిగిందా లేదా అనేదే ప్రామాణికంగా తీసుకుని వైసీపీని ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్. మరోవైపు టీడీపీ నిర్వహిస్తోన్న ఇదేం కర్మ కార్యక్రమంలో జగన్ ప్రభుత్వ విధానాలపై విమర్శల వర్షం కురిపించారు చంద్రబాబు. ప్రజా చైతన్యం, తిరుగుబాటుతో జగన్ పాలన అంతమవుతుందంటూ కామెంట్ చేశారు. తనపై కుల ముద్ర వేశారని, సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన పార్టీ టీడీపీ అంటూ చెప్పుకొచ్చారు. సీఎం, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వరుసగా అందరూ ఒకే జిల్లా, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లను పెట్టుకున్నది ఎవరని ప్రశ్నించారు. మౌనంగా ఉంటే లాభం లేదని, ప్రజల్లో తిరుగుబాటు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సైకో పాలన అంతం కావాలన్నారు. టీడీపీ గెలిస్తే పథకాలు ఆపేస్తానని వాలంటీర్లతో అబద్ధపు ప్రచారాలు చేయిస్తున్నారంటూ టీడీపీ సంక్షేమానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు చంద్రబాబు. విద్యా దీవెన సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలను ఉద్దేశించి చేసిన కామెంట్లు. ఇదేం కర్మ రాష్ట్రానికి ప్రోగ్రాంలో జగన్ టార్గెట్గా చంద్రబాబు వ్యాఖ్యలు. ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ డిస్కషన్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి మనతో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్, కొండ రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పిల్లి మాణిక్యరావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ నుంచి రావి సౌజన్య గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా పిల్లి మాణిక్యరావు గారు, దుష్ట చతుష్టయం దొంగల ముఠ, మామూలు దొంగల ముఠ కాదు, గజ దొంగల ముఠ, ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్. నిన్నే కాదు, ఈ మధ్యకాలంలో పదే పదే ఏ సందర్భం దొరికినా, వీలు చిక్కినప్పుడల్లా ఇదే తరహా కామెంట్లు చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా నాడు మోసగించి ఇప్పుడు లెక్చర్లు ఇస్తున్నారా అంటూ ఎద్దేవా చేసిన పరిస్థితి. ఏం చెప్తారు మాణిక్యరావు గారు? నమస్కారం అండి. నమస్తే సార్. రవి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. నమస్తే సార్. ఈరోజు దుష్ట చతుష్టం దొంగలు అని మాట్లాడుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారే కదా. అవును. అదే ఒక దొంగే మిగతా వాళ్ళందరినీ దొంగ 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 అన్నట్టు మాట్లాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని దొంగ అనే రకంగా అనగలుగుతారు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని దొంగ అనే రకంగా అనగలుగుతారు? అవును. ఆయన మీద కేసులు లేవా? ఆయన జైలుకి వెళ్ళలేదా? అంటే పోలీసులు ఊరికి అరెస్ట్ చేశారా? జైలుకి వెళ్ళిన వాళ్ళు జైల్లో పెట్టేశారా? జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ దొంగలు అయిపోతారా సార్? మరి జైలుకి ఎవరు వెళ్తారు? ఎవరన్నా మహారుషులు వెళ్తారా? పెద్ద పెద్ద పండితులు వెళ్తారా? ఏ తప్పు చేయనటువంటి వాళ్ళు వెళ్తారా? తప్పుడు కేసులు గాంధీ గారు కూడా వెళ్ళారు. గాంధీ గారు కూడా వెళ్ళారు కదా జైలుకి. ఓకే, ఆ మాట చెప్పండి. గాంధీ గారి తర్వాత ఈయనే పెద్ద గాంధీ అని చెప్పండి, ప్రజలు కూడా నమ్ముతారు. ఎందుకంటే మనం తప్పు చేస్తూ పక్కన వాళ్ళని దొంగ అని మాట్లాడడం, లేకపోతే మనకొక పత్రిక పెట్టి ఆ పత్రికలో ప్రతిరోజు విషయాన్ని కొద్దిగా ప్రజలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పట్ల నింపి, మిగతా పత్రికలు ఉన్నాయి, వీళ్ళు పత్రిక పెట్టక ముందే పత్రికలు ఉన్నాయి కదా, ఆ పత్రికలని బ్రహ్మాండంగా సమాజ హితం కోసం పనిచేస్తాయి కదా. అప్పుడు ఎవరు కూడా కులముద్ర వేయలేదు, ఇంకొకటి చేయలేదు కదా. మీరు వచ్చిన తర్వాత కదా పత్రికల మధ్య గీతలు గీసింది, మీరు వచ్చిన తర్వాత కదా ఆ కులాల మధ్య గీత గీసింది, మీరు వచ్చిన తర్వాత కదా ప్రాంతాల మధ్య గీత గీసింది, మీరు వచ్చిన తర్వాత కదా గొడవలు పెడతా ఉంది. మీరు సక్రంగా పరిపాలన చేసేటట్టయితే ఈరోజు ప్రజలందరూ ఆక్రోశంలో, బాధలో ఎందుకుంటారు? మీరు చెప్పిన మాటలే కదా, ఎన్నికల్లో మీరు చెప్పిన మాటలనే మీరు అమలు చేయండి అంటున్నాము. మీరు ఎన్నికల్లో చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. మద్యపాన నిషేధం అన్నారు, ఈ రోజు వరకు మద్యపాన నిషేధం లేదు. మద్యం విపరీతమైన డబ్బులు తెచ్చుకుంటా ఉన్నారు. ఇసుక ఆ రోజు అత్యంత తక్కువ రేటుకు వస్తూ ఉంటే ఈ రేటు తగ్గిస్తామని చెప్పారు, ఈ ఇసుక దొరకనటువంటి పరిస్థితి చేశారు. అట్లాగే ప్రతిదీ దోచుకున్నటువంటి మీరు మిగతా వాళ్ళ మీద పడతలేదు. అంత కంగారు ఎందుకు మీకు? మీకు పేపర్ లేకుండా మిగతా వాళ్ళు పేపర్లు ఏదన్నా పార్టీ వాళ్ళు పేపర్ పెట్టుకుంటారంటే కూడా చెప్పండి. పార్టీ పేపర్లు కూడా కాదు కదా. ఒకసారి అనుకూలంగా రాయొచ్చు, ఒకసారి వ్యతిరేకంగా రాయొచ్చు, లేకపోతే వాళ్ళు అనుకున్న పద్ధతులు వెళ్ళొచ్చు. ఏ జర్నలిజం అయినా అసలు స్వయాన మీరే పెట్టుకున్నారు కదా. మీరే పెట్టుకున్నప్పుడు మీ పార్టీ పేరు మీద నడుస్తూ ఉన్నప్పుడు, మీ అధినేత బొమ్మే దాని మీద ఉన్నప్పుడు మిగతా పత్రికలు ఎట్లా తిడతావు? మిగతా పత్రికలు దొంగలు అని ఎట్లంటావు? దుష్ట చతుష్టం అని ఎట్లా అంటావు? అంటే ఇప్పుడు దొంగల పుట పరిపాలిస్తా ఉంది.
దొంగల ముఠా నాయకుడు పరిపాలిస్తా ఉన్నాడు. అందుకనే నన్ను ఎవరన్నా అంటారేమోనని ముందుగా మిగతా వాళ్ళు అనేటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనపడతా ఉంది. ప్రజల మొత్తం కూడా చాలా క్లియర్ గా చెప్పండి. రైట్ అండి. అంటే నిన్న అన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తోంది ఏంటంటే ఈ మధ్యకాలంలో అప్పుడు మోసగించి ఇప్పుడు లెక్చర్లు ఇస్తున్నారా అని చెప్పేసి ఇదేం కర్మ రాష్ట్రానికి అని ఒక ప్రోగ్రాం పెట్టారు కదా సార్. మరి ఆ ప్రోగ్రామ్ ను ఉద్దేశించి కూడా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఇదేం కర్మ బాబు మనకి అని, ఇదేం కర్మరా బాబు అని చెప్పి అప్పుడు ప్రజలు అనుకున్నారు కాబట్టి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు అని చెప్పేసి. నేనంటుంది కూడా అదే, రాష్ట్రానికి ఇదే కర్మ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి మాటల్ని ఈ రోజు ఎక్కడా కూడా అమలుపరచట్లేదు. ఇదే కర్మ అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు కదా, కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు ఏమనుకుంటారు, ఇదే కర్మ అని అనుకోరా? ఊరు మొత్తం ఏకమైపోయి, పల్లెలు మొత్తం ఏకమైపోయి, అంటరాంతరం పోయి అందరూ బాగా బతుకుతున్నటువంటి రోజుల్లో మళ్ళీ అంటరాని కాలనీలు ఏర్పాటు చేసి ఆ పేరు మీద భూములు మొత్తాన్ని చాలా తక్కువగా పనికిరాని భూములు కొని కోట్ల రూపాయలు జేబులు వేసుకొని అంటరాని కాలనీలుగా ఏర్పాటు చేస్తా ఉంటే ఇదేం కర్మని అనరా? ఈ రాష్ట్రానికి ఇదేం కర్మని అనరా? అంట ఎంత దారుణం అంటే ప్రతిదీ కేంద్రం నుంచి రావాల్సినవి తీసుకొచ్చే పరిస్థితి లేదు, రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారు. ఎక్కడ దాకెందుకు? ఈ రాష్ట్రంలో ఎంతమందిని ఇప్పుడు కాలంలో ఉన్నారు పెద్దలందరూ మీరు అడగండి. రాష్ట్రంలో ఒక మామూలు పోస్టు పెడితే ఎంతమందిని తీసుకెళ్లి జైల్లో వేశారు? ఈ ప్రాంతం రాయలసీమలో అరెస్ట్ చేసి ఉత్తరాంధ్ర తీసుకెళ్లారు, ఉత్తరాంధ్రలో అరెస్ట్ చేసి రాష్ట్రం అంతా కూడా తిప్పారు కదా. స్వయాన ఒక ఎమ్మెల్యే తమ్ముడు మాట్లాడి నేను చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు చెప్పి కనుక చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు మేము లేపేయాలనుకుంటే ఒక్క మాట మొద్దు సీనికి చెప్పుంటే చాలు లేపేసి ఉండేవాళ్ళంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? లోకేష్ గారే మా టార్గెట్, లోకేష్ ని చంపేస్తాము అనంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ రోజు విజయం గారిని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నారని చెప్పేసి ఎవరో మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. జర్నలిస్టులు అంకబాబు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు కదా, మూర్తి గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి హింసలు పెడతా ఉన్నారు కదా, స్వయాన వాళ్ళ ఎంపీని తీసుకెళ్లి తాట తీసి ఎంపేశారు కదా. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళాలంటే ఏదో పక్క రాజరిక వ్యవస్థలో ఉన్నట్టు సొంత నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళ ఎంపీలకి కల్పించారు కదా. ఇది కదా కర్మ, ఇది కదా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేందుకు వచ్చేటువంటి రాష్ట్రానికి కర్మ. మాణిక్రావు గారు దాంతో పాటు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న మరో మాట ఏంటంటే ప్రతిపక్షాలకు కాస్త బుద్ధి రావాలి, జ్ఞానం ఇవ్వాలి అని చెప్పి ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. అంటే ప్రతిపక్షాలకు బుద్ధి జ్ఞానం లేవు, బుద్ధి జ్ఞానం లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారు అధికార కాంక్షతో అనేది ఆయన చేసిన మరో కామెంట్. ఆ కామెంట్ మీద మీ కామెంట్? ఏదో ఒక సామెత ఉందండి, ఏదో ఒక సామెత ఉంది, నేతి బీరలో నేతి ఉండదు అన్నట్టు. ప్రతిపక్ష ఇప్పుడు అసలు నీతులన్నీ ప్రజలకు చెప్పి ఆ దేవుడి దయ వల్ల మీ చల్లని దీవెనతో ఎంతకాలం నమ్ముతారు ప్రజలు? ఆ దేవుడి దయ కనుక ఉంటే, లేకపోతే నీకు నీతి నిజాయితీ ఉంటే, నీకు ప్రేమ అనురాగం ఉంటే ఈ రోజు మీ బాబాయి కేసు పక్క రాష్ట్రానికి పంపించే విధంగా మీ చెల్లెలే పిటిషన్ వేసి పక్క రాష్ట్రానికి పోతే దానికి ఎందుకు వెళ్ళింది? సరదాగా వెళ్ళారా? సుప్రీంకోర్టు పక్క రాష్ట్రానికి సరదాగా పంపిందా? ఇక్కడ న్యాయం జరగటం లేదని, అన్యాయం జరుగుతుందని, దోషుల్ని కాపాడుతున్నారని, తనకు కూడా ప్రాణరక్షణ లేదని కదా వెళ్ళింది. దానికి సిగ్గుపడాలి. నిజంగా దేవుడు ఆయనకి బుద్ధి ప్రసాదించి ఆ చెల్లెల్ని కాపాడాలి. బాబాయిని చంపినటువంటి వాళ్ళకి శిక్ష పడటం కోసం ప్రభుత్వం సహకరించాలి, సిబిఐకి సహకరించాలి. ఆ పని చేయలేకపోయాడు, ఆయనకి బుద్ధి ప్రసాదించాలి. పక్కన వాళ్ళ మీద నేను చెప్పడం దానికి, పక్కన వాళ్ళకి నీతులు చెప్పడం దానికి నీ నీతి ఏమైంది? ఈ రోజు చిన్న చిన్న విషయాల్లో కూడా గతంలో వాళ్ళ మీద ఏదైనా ఆరోపణలు వస్తే రాజీనామా చేసి వెళ్ళిపోయారు. స్వయాన మీ బాబాయిని చంద్రబాబు నాయుడు గారే చంపారని ఆయన చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర రాసావు కదా, అధికారంలోకి వచ్చావు కదా, వెంటనే ఎవరు చంద్రబాబు నాయుడు గారు చంపారా, అవినాష్ గారు చంపారా, లేకపోతే లోకేష్ గారు చంపారా, నువ్వే చంపావా, ఏం చేశారనేది తేల్చాలి కదా. నువ్వు తేల్చట్లే కదా. నీ చెల్లెలు సాక్షులు ఉన్నారు, ప్రభావితం చేస్తున్నారని, నాకు కూడా ప్రాణరక్షణ లేదని ఆ అమ్మాయి చెబుతా ఉంటే సిగ్గుపడాలి కదా, బాధపడాలి, ఆవేదన చెందాలి, సిగ్గుతో రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఈ అమ్మ నేను అసలు ఏమి చేయలేకపోతా ఉన్నానని చెప్పేసి రాజీనామా చేయాలి. అది కదా బాధపడాల్సిన అంశం.
రైట్ అండి. రామచంద్రన్ గారు, మీ అభిప్రాయం ఏంటి? మీ కామెంట్ ఏంటి దీని మీద? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా ప్రతి సభలోనూ చంద్రబాబు నాయుడు గారు పేరు ప్రస్తావన తీసుకురావడంతో పాటు దత్తపుత్రుడు అంశాన్ని కూడా లేవనెత్తుతారు. నిన్న కూడా యాజ్ యూజువల్గా అదే అంశాన్ని లేవనెత్తారు. దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక దత్తపుత్రుడు ఉన్నాడు, మాకు లేడు, మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, సంక్షేమం మీకు అందుతుందా లేదా, మీకు ఎంతవరకు సంక్షేమ పథకాలు చేకూరుతున్నాయి, దాన్ని ప్రామాణికంగా చేసుకుని మాత్రమే మాకు ఓటేయండి అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్తున్న పరిస్థితి. నిన్న కూడా ఆయన దత్తపుత్రుడు అంశాన్ని ప్రస్తావించారు మదనపల్లె విద్యా దీవెన సభలో. మీ కామెంట్ ఏంటి ప్లీజ్? గుడ్ మార్నింగ్ అండి, మీతో పాటు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, అలాగే 99 వీక్షకులకు కూడా. మనం ప్రత్యేకంగా దీని గురించి ఎందుకంటే మనం గతంగా కొన్నాళ్ళుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో కూడా ఇది దత్తపుత్రుడు పేరు లేకుండా పాప ఆయన మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన అవినీతి పుత్రుడు కాబట్టి ఈ దత్తపుత్రుడు అనేది కొంచెం కాంబినేషన్ కరెక్ట్గా ఉందనిపించినట్టుంది. అందుకనే ఆయన ప్రతి సభలో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు అంటే డైరెక్ట్గా ఆయన పేరు ఎత్తరు. అదేదో ఆయన పెద్ద క్రెడిట్గా ఫీల్ అయ్యి దత్తపుత్రుడు అని చెప్పని మాట్లాడతారు. అసలు ఉన్న మచ్చలన్నీ ఈయన కింద పెట్టుకుంటాడు, ఈయన ఎదుటాల మీద బురదజల్లాలని చూస్తారు. అందులో ఈ మధ్య ఎందుకు ఎక్కువైందంటే జనసేన గ్రాఫ్ అనేది ఆయన ఊహించిన విధంగా పెరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక కార్యక్రమానికి వెళ్ళి అంటే పార్టీ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళి ఆయన మాట్లాడే మాటలు ఇలాంటి మాటలు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి కూడా ఏ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఒక యువ ముఖ్యమంత్రి అయిన పరిస్థితిలో హోందాగా ప్రవర్తించిన పరిస్థితి కానీ లేదా హోందాగా మాట్లాడే పరిస్థితి కానీ లేదండి. ఇంత గత ప్రభుత్వాలు చూసుకుంటే సామాజిక వర్గాల విషయంగా వచ్చినప్పటికీ ఇలా పత్రికలు మీడియా మీద మాట్లాడే విషయం వచ్చినప్పటికీ కూడా అంత డైరెక్ట్గా ఎవరు మాట్లాడలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం అసలు పేర్లు తీసి మరి పత్రికా విలువలు కోల్పోయే విధంగా మాట్లాడుతున్నారు. అది అసలు మరి ఏమనాలి? అప్పుడేమంటాం, సాక్షి పత్రిక పాంప్లెటే కదా. మీరు సాక్షి పత్రిక చూడండి, అది అక్షంగా వైసీపీ పాంప్లెట్. ఇంకా వీళ్ళు ఏంటంటే ఎదుటాల గురించి మాట్లాడేది? నిజంగా మీరు నిజాయితీగా నీతిగా న్యూట్రల్ గా మీరు కనుక మీ పత్రిక నడిపించినట్టయితే మీరు ఎదుటాల గురించి మాట్లాడచ్చు. మీడియా ప్రస్తావన లేకుండా తీసుకురండి, మీడియా ప్రస్తావన లేకుండా మాట్లాడుకుందాం మనం. అదే నేను అదే రైట్ సార్, మాది మీడియా కదా సార్. ఒక మీడియాలో ఇంకో మీడియా గురించి మనం కామెంట్ చేయకూడదు. మాకు జర్నలిజం విలువలు ఉన్నాయి సార్, మేము విలువలు ఫాలో అవుతాం, దయచేసి అర్థం చేసుకోండి. వారి పత్రికలో పాంప్లెట్లు గా కాకుండా న్యూట్రల్ గా ముఖ్యమంత్రి గారి విలువలు ఏదైనా ఏమో సార్ నాకు తెలియదు, అది నేను కామెంట్ చేయను. అది కాదండి, ఎదుటి వాళ్ళని మనం ప్రశ్నించవచ్చు, వేలెత్తి చూపించవచ్చు. మనం చేసేది అదే పన్నప్పుడు అసలు ఎదుటి గురించి మాట్లాడే పరిస్థితే లేదు. కాకపోతే ముఖ్యమంత్రి గారికి ఈ మధ్య బాగా విపరీతంగా ఓటమి భయం పట్టుకుంది. అందుకనే ఇప్పటి నుంచే ప్రజల్ని అడిగే పరిస్థితి తీసుకుంటున్నారు. అంటే మా సంక్షేమాలు కనుక మీకు యాక్సెప్ట్ అయితే, మీకు మంచి జరిగితే కనుక మాకు ఓటేయండి అని చెప్పని. ఇంకా టైం చాలా ఉన్నప్పటికీ కూడా అలా చెప్పడానికి డేర్ ఉండాలి కదా, పరిణామాలు అలా చెప్పడానికి డేర్ ఉండాలి కదా. మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి అంటున్నారు, చాలా డేర్ గా చెప్తున్నారు కదా. మంచి జరగకపోతే ఓటేయద్దని చెప్తున్నారు. కాదండి, ప్రభుత్వంలో ఉన్నారు, ఇంకా డేర్ ఏముందండి దాంట్లో? ప్రభుత్వంలో ఉన్నారు, బట్టలు నొక్కుతున్నారు, ప్రజా డబ్బులతో బట్టలు నొక్కుతున్నారు. ఆయన ఇంట్లో తీసుకొచ్చిన డబ్బులేం కాదు. ఇంట్లో డబ్బులు ఎవరు ఇవ్వరులేండి, ఇంట్లో డబ్బులు ఎవరు ఇస్తారు? 1,00,000 కోట్ల ఆరోపణలు చేసిన పరిస్థితిలో కాదు. ఇంట్లో డబ్బులు మరి పవన్ కళ్యాణ్ గారు తెచ్చివ్వట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు తెచ్చి రైతులకు ఇస్తున్న డబ్బులు ఇంట్లో డబ్బులు కాదా? ఆయన అధికారంలో లేనప్పటికీ ఎవరు అనే మాట వద్దండి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెయ్యాలి అనుకున్నప్పుడు మనసున్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వాలు చెయ్యవు, కానీ దాన్ని వంకగా చూపించుకొని మీరు వెయ్యండి ఓటైనా అని అడుగుతున్నారు. కానీ నేను ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను రవి గారు. ఈ రోజు మా ఇంటికి 2 రోజులు పెయింట్లు వేపిస్తున్నాము. ఆ మేస్త్రి వాళ్ళు కొంచెం వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గౌడ సామాజిక వర్గం నుంచి చెందిన వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అంటే జనరల్ గా చిన్న చిన్న డిస్కషన్స్ వస్తాయి కదా, గత ప్రభుత్వాలు చూసామమ్మా, కానీ ఎటువంటి ఉపయోగం లేదు. పథకాలు ఇస్తున్నారు, బానే ఉంది, కానీ ఆ పథకాల వల్ల మాకు ఉపాధి ఉండట్లేదు. వాటిని మేము బతకలేం కదా. వాటిని బతకలేక మాకు ఈరోజు పని అంటే పని వచ్చిందా అనుకునే పరిస్థితి ఉంటుంది తప్పితే మాకు పని లేకుండా పోయింది పూర్తిగా. 3.5 సంవత్సరాల మహా అయితే 6 నెలల నుంచి 7 నెలల నుంచి తప్పితే మాకు పని లేదు. కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ పడు, నీతి పడు, ఖచ్చితంగా ఆయన చూడాలి అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైతే బట్టలు నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తున్నారో వాళ్ళు ఆలోచన విధానం ఎలా ఉందో అనేది మీకు చెప్తున్నాను నేను. అలానే ప్రతి ఒక్కటి కూడా మనం ఏది చేస్తే అది ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, వాలంటీర్ల ద్వారా మనం ఇస్తున్నాం కాబట్టి మనకు వచ్చేస్తాయనే మాట మాత్రం అది కరెక్ట్ కాదండి. ముఖ్యమంత్రి గారు ఆ భ్రమంలోంచి బయటికి రావాలి. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి వాళ్ళ కష్టం మీద బతికే పరిస్థితి, వాళ్ళకు ఉపాధి దొరికి వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించే పరిస్థితి ఉండాలి.
అదనంగా ప్రభుత్వం నుంచి ఏదన్నా పథకాలు వస్తే అది స్వీకరిస్తే అప్పుడు మంచి జరిగినట్టు. Right. అంతేగాని పథకాల మీదే బతికి అభివృద్ధి లేకుండా వాళ్ళ జీవన విధానమే సరిగ్గా లేకుండా వాళ్ళ జీవితాలు అల్లకొల్లాలు అయ్యే పరిస్థితున్నప్పుడు ఎప్పుడు కూడా అది మంచి జరిగితే అన్నారు. నేను దానికి చెప్తా, మంచి జరిగితే ఓటేయండి అన్నారు. అక్కడ మంచి జరగట్లేదండి, గడుస్తుంది అంతే. ఎందుకంటే ఉపాధి పనులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వాళ్ళకి గడవడం అనేది వాళ్ళు కోరుకోవట్లే, ఉపాధి కోరుకుంటున్నారు. అలానే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏంటి దుష్ట చతుష్టయం, ఈ మాట మాత్రం బాగా, అది మాత్రం పర్ఫెక్ట్ గా పలుకుతున్నారు, అంటే నేర్చుకున్నట్టున్నారు బాగా. మిగతా ఓడింగ్స్ అన్ని కూడా పాపం ఆయన సరిగ్గా పలకలేకపోయినా ఆ దుష్ట చతుష్టయం అనే మాట మాత్రం చాలా బలంగా పలుకుతున్నారు. ఆయన ఒకటే అడుగుతాను, దుష్ట చతుష్టయం అనేది ఎవరిదండి? ఈ ప్రభుత్వాన్ని కాదా? అసలు ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఒక తలాతోగా ఉన్న నిర్ణయాలు తీసుకుంటున్నారా, బుర్రుండే ఆలోచిస్తున్నారా? ఒకటి కూడా అర్థం కావట్లేదండి. ఎందుకంటే మనం గమనిస్తానే ఉన్నాం, గత కొంతకాలంగా ఏదైతే లిక్కర్ స్కామ్ లో శరత్చంద్రారెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయో, ఆ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎలా ఇచ్చారండి? అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఇందాక మీరు అన్నారు, దొంగలు అనకూడదు అని చెప్పని. అనకూడదని అనిపిస్తుందండి, కానీ ఇలాంటి వ్యక్తుల్ని ఆ క్రికెట్ అసోసియేషన్ కి మీరు అధ్యక్షులు చేస్తే అంటే మిగతా వాళ్ళందరూ కూడా దొంగలు అవ్వమనా? ఆ అసోసియేషన్ లో ఉన్న అంటే ఆటగాళ్ళను కూడా ఆ స్థాయిగా మార్చమనా? ఎందుకండి ఈ ఆలోచనలో? ఒక ఐఏఎస్ ఉన్నారు, వాళ్ళకి ఈ రోజు రిటైర్ అయిపోయిన పరిస్థితుల్లో అదనపు బాధ్యతలు ఇస్తున్నారు. ఎందుకు అలా ఇస్తున్నారు? ఇవన్నీ కాదా? ఇవన్నీ దుష్టచతుష్టాలు కాదా అని అడుగుతున్నాను నేను. ఎంతసేపు ఎదుటాల మీద నిందలు మోపడం, బురద జల్లడం, ఏదైనా ఒక విధాన పరంగా మనం మాట్లాడితే ఆ విధాన అసలు మీరు ఇన్ని డిబేట్లు అండి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు బురద జల్లిన పరిస్థితుల్లో ఒక్కదానికన్నా మేము ఇది చేసి చూపించాం, ఇది చేసామని చెప్పిన పరిస్థితి ఉందండి. ఆయన రాగానే ఆయన ఒక ప్రెస్ మీట్ పెడితే పార్టీ ఆఫీస్కి వచ్చి మంత్రులు వచ్చి ఏదేదో మాట్లాడతారు, సంబంధం లేకుండా మాట్లాడతారు. ఒక్కదానికి పవన్ కళ్యాణ్ గారు అడిగిన సమాధానం చెప్పరు. ఇది కాదా దుష్ట చతుష్టయం అంటే? ఆయన చెప్తున్నారు మళ్ళీ దుష్ట చతుష్టయం అని. రైట్, అంటే సౌజన్య గారు ఏం చెప్పదలుచుకున్నారంటే సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అందుకున్న వాళ్ళు సంతృప్తిగా లేరు కాబట్టి వారికి ఓటేసే అవకాశం లేదు అని చెప్తున్నారు, అంతే కదా? డబ్బులు తీసుకున్న వాళ్ళు అంటే రైట్ మీ పాయింట్ నాకు అర్థమైంది. దానికి రాజీవ్ గారు సమాధానం చెప్తారు. కొండ రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. రాజీవ్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇది ఒక సైకో పాలన అని చెబుతూనే ఇంకా చాలా అంశాలని ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, మేమేదో సంక్షేమ పథకాలకు వ్యతిరేకమని చెప్పి వాలంటీర్లతో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. మేము సంక్షేమానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదు, ఇది దుష్ప్రచారం మాత్రమే అని చెప్పి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అతిపెద్ద కామెంట్ ఏంటంటే సైకో పాలన. సైకో, నాకు తెలిసి ఇటువంటి పదాలు ఇంతకుముందు మన రాజకీయ నాయకులు ఎప్పుడూ వాడలేదేమో. 2019 ఎన్నికలకు ముందులో, ఈ మధ్యకాలంలో రకరకాల పేర్లతో ఒకరికి మించి ఒకరు అన్నట్టుగా అన్ని పార్టీల నాయకులు కూడా అధినేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అన్న ఆ సైకో పాలన కామెంట్ మీద మీ కామెంట్ ఏంటి ప్లీజ్ రాజు గారు? రవిశంకర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, అదేవిధంగా 99 టీవీ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ముందుగా ఇందాక ఒకటి, ఎప్పుడైనా సరే భారత రాజ్యాంగ వ్యవస్థలో కానీ లేదు అంటే ఏదైనా కేసులకు సంబంధించి ఏదైనా ఉన్నప్పుడు నేర ఆరోపితమైనటువంటి వ్యక్తులు ఉంటారు, నేర నిరూపణ జరిగిన వ్యక్తులు ఉంటారు. నేర ఆరోపణ జరిగినటువంటి వ్యక్తుల్ని పట్టుకొని అక్యూజ్డ్ అని అంటారు, లేదా నిందితుడు అంటారు తప్పితే వారిని తీసుకొచ్చి నేర నిరూపణ జరిగిపోయింది కన్విక్టెడ్ అనేటువంటి మాట ఎవరు ఎక్కడ మాట్లాడటానికి లేదు చట్టపరంగా కూడా. ఇందాక పిల్లి మాణిక్యాలరావు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పెట్టారు, అది ఎవరు కాదనలే. మేము కూడా అప్పుడు చెప్పాం, అవన్నీ అక్రమ కేసులు, పచ్చి తప్పుడు కేసులు, బలవంతంగా అక్రమంగా ఆయన అణచివేయాలని 16 నెలలు జైల్లో అక్రమంగా పెట్టారన్నారు. మేమే ఆయన జైల్లో పెట్టలేదు అనలే కదా, అక్రమంగా ఆయన అన్యాయం చేశారని చెప్పాం అప్పుడు కూడా. సరే, వచ్చిన తర్వాత బయట ప్రజలు ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చి ఆయన్నే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అంత మాత్రాన జైలుకి వెళ్ళినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు దొంగని ఎలా అంటారు? మీరు మహాత్మా గాంధీ గారితో కంపారిజన్ చేయమని నేను అనట్లా. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా తెలుగుదేశం పార్టీ వారు కానీ జనసేన వారు కానీ జైలుకి వెళ్ళిన వారిని గడిచినటువంటి 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో జైలుకి వెళ్ళిన వారిని దొంగలనో, జైలుకి వెళ్ళిన వారిని సైకోలనో వీళ్ళంటే, వీళ్ళు ఒప్పుకుంటే వీళ్ళ ఉద్దేశం అదే అయితే, నిన్న చంద్రబాబు నాయుడు ఏ దొంగ పక్కన నిలబడి మాట్లాడేది, ఆ దొంగ అంటే వీళ్ళ ప్రకారం నేనైతే నేర ఆరోపితమైనటువంటి వ్యక్తి అంటాను. ప్రభాకర్ మరి కాదా అంటే మాణిక్యాలరావు గారి లెక్క ప్రకారం జైలుకి వెళ్తే దొంగ కదా. మాణిక్యాలరావు గారి ప్రకారం నేర ఆరోపితానికి గురయ్యి జైలుకి వెళ్తే దొంగ కదా.
మరి ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్లు ఉన్నాయి, రౌడీ షీట్ కూడా ఉంది. ఆ రౌడీ షీట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు సార్, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మరి అటువంటి రౌడీ షీటర్ పక్కన నిలబడి శాంతి భద్రత గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించిన సామెతను నిజం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నా. ఇటువంటి దొంగల్ని, దగాకోరుల్ని, రౌడీ షీటర్ని, హత్యకుల్ని నీ పక్కన పెట్టుకుని నువ్వేం స్పీచ్లు ఇస్తావు? ఏంటి నీ యొక్క బాధ, ఆవేదన? ఇవన్నీ ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు, తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడేటప్పుడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు నిజంగా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, లేదా కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ దొంగలు కదా, అర్జెంట్ గా అచ్చెన్నాయుడు ఆ పార్టీ పదవులను తీసేయండి, అర్జెంట్ గా మీ పార్టీ పదవులను భద్రప్ చేసేయండి, అచ్చెన్నాయుడు కుటుంబానికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం మానేయండి. మరి దొంగలు కదా. అంటే కక్షపూరితంగా అరెస్ట్ చేశారంట, తప్పుడు కేసులు పెట్టి. అచ్చెన్నాయుడు అవ్వచ్చు, కొల్లు రవీంద్ర అవ్వచ్చు, దేవినేని ఉమా అవ్వచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ధూళిపాడ నరేంద్ర గారు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కదా. ఇప్పుడు మీరు మంచి పాయింట్ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పులు చేసో నేరాలు చేసో వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళు కక్షపూరితంగా అరెస్ట్ చేసినట్టు అంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నిందితుడు అనే ముద్ర, ఒక నేరస్తుడు అనే ముద్ర, ఒక ఆర్థిక నేరగాడు అనేటువంటి ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. మరి వీళ్ళ సొంత వాళ్ళు చేస్తే ఒప్పులు, ఎదుటోడికి అన్యాయం జరిగితే అది తప్పులు అన్న చందంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు కదా కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద. చంద్రబాబు నాయుడు గారు పెట్టారా కేసు? అక్రమాస్తుల కేసు చంద్రబాబు నాయుడు గారు పెట్టారా? చంద్రబాబు చెప్తాను, నేను చెప్తాను. మీరు అడిగారు పాయింట్ మనం మాట్లాడారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ సోనియా గాంధీ గారిని ఎదిరించారు, అందుకే కేసులన్నీ కట్టగట్టు లోపల తోసేశారు కక్షపూరితంగా అన్నారు. మేము అన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టింది. దానికి రాష్ట్ర స్థాయిలో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు సహకారం, కేసులు కంప్లైంట్ పెట్టినటువంటి ఎర్రనాయుడు దగ్గర నుండి, అశోక్ గజపతి రాజు దగ్గర నుండి, వీళ్ళందరితో అప్పుడు ఉన్నటువంటి శంకర్రావు మంత్రి గారి దగ్గర నుండి వీళ్ళందరూ కుట్రపూరితంగా మోకమ్మడిగా కలిసి కేంద్ర ప్రభుత్వం అరచవేత ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారిని కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టారనేటువంటి విషయం మేము చెప్పాం, ప్రజలు నమ్మారు, అదే వాస్తవం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు తర్వాత ఆయన ప్రతిపక్ష స్థానం ఇచ్చారు, పోరాటం చేశారు, పోరాటాన్ని అంగీకరించి అధికారాన్ని అప్పచెప్పారు. నేను అనేది ఒకటే, ఇప్పుడు నేరారోపితమైనటువంటి వ్యక్తిని పట్టుకుని మీరు దొంగ, జైల్లో ఉన్నారు ఇవన్నీ మాట్లాడితే గులిబింద కింద సామెత ఉంటుంది సార్, దాని కింద దానికి కనబడదు, ఎదుటోని నల్లగా ఉన్నాం అంటుందట. అలా ఏంటంటే ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎస్ ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా పరిపాలన అయితే వీళ్ళకి ముందెంతసేపు సంక్షేమం అనేటప్పటికి ఏమన్నారు, ఓహో బడ్జెట్ అంతా దోచి పెడుతున్నారు అన్నారు. తర్వాత ఇప్పుడు ఏంటి, సంక్షేమాన్ని మేము తీయం ఎక్కడ అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ వచ్చిన కొత్తలో, అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష స్థానానికి వచ్చిన కొత్తలో వాలంటీర్లను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట మాట్లాడారు. దేనికి వస్తారు, ఇంట్లో మగోళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు తలుపులు కొట్టడానికి వస్తారు, మూటలు మోసుకునే ఉద్యోగాలు, వీళ్ళు ఏం చేస్తారు? నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు వచ్చేస్తావు అంటున్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నా, అంటే మీరు రారు, దయచేసి భ్రమంలో ఉండద్దు. బట్ ఒకవేళ మీరు అనుకున్నట్టే, మీరు కలగన్నట్టు ఏదన్నా అనుకుంటే వాలంటీర్ వ్యవస్థని ఉంచుతారా, తీసేస్తారు? తీసేస్తారు ఖచ్చితంగా. సచివాలయ వ్యవస్థ దానికి సంబంధించిన ఉద్యోగులు ఉంటారు, ఎందుకంటే అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా గుర్తింపు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి, రెగ్యులర్ చేశారు కాబట్టి. వాలంటీర్లను మాత్రం ఖచ్చితంగా ఉంచరండి, వాలంటీర్లను మాత్రం ఖచ్చితంగా ఉంచరు. ఓకే కదా, సరే. సో ఉంచా వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు కావాలనుకుంటారా, ప్రజలు వద్దనుకుంటారా, ప్రజల నిర్ణయం ప్రజలు తీసుకుంటారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకుని మేము పరిపాలన చేస్తున్నాం. సంక్షేమాన్ని ఇంతకు ముందు వరకు కూడా డబ్బులు వృధా చేస్తున్నారని మాట్లాడి ఇదే పెద్ద మనిషి, అది సోకాళ్ళు టీడీపీ, సోకాళ్ళు జనసేన. ఈ రోజు సంక్షేమం వెళ్తుంది, డబ్బులు ఇస్తే సరిపోతుందని మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళే ఒక 6 నెలల తర్వాత అభివృద్ధి చేస్తున్నారు కానీ మమ్మల్ని అనగదొక్కేస్తున్నారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడతారు. అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది, కంపెనీలు అనేటువంటివి వస్తున్నాయి, కంపెనీలు అనేటువంటి ఎస్టాబ్లిష్ అయినాయి. యోకోహామా టైర్స్ దగ్గర నుండి, లేదు అంటే బల్క్ ఇండస్ట్రీ, బల్క్ డ్రగ్ పార్క్ కానివ్వండి, లేదు అంటే విశాఖపట్నం వచ్చిన ఇన్ఫోసిస్ కానివ్వండి, ర్యాన్ స్టాండ్ కంపెనీ కానివ్వండి, ఇలా వచ్చినటువంటి కంపెనీ ఎంతమందికి ఉపాధి లభించిందండి? దానిలో ఎంతమంది ఉపాధి లభించింది? ఎంతమంది? 2000 మందికి ఇచ్చారు సార్, ఇన్ఫోసిస్ లో 1000 మందికి ఇచ్చారు సార్, 2090 మందికి సార్. మీరు కావాలంటే రండి, మీరు విశాఖపట్నం. అలా కాదు సార్, ఒకటి డౌట్, ఈ 3.5 ఏళ్ల కాలంలో కనీసం 1,00,000 మందికి అయినా మనం ఉపాధి కల్పించగలిగామా? కల్పించాం. మీకు ఎంఎస్ఎంఈల ద్వారా డేటా కావాలంటే ఇప్పుడే నేను మీకు పంపిస్తాను. ఎన్ని ఎంఎస్ఎంఈలు ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి, తద్వారా ఎంత పెట్టుబడులు వచ్చినాయి, తద్వారా ఎన్ని ఉద్యోగాల కల్పన మనం చేసాం అనేటువంటిది
A to Z లిస్ట్ నా దగ్గర ఉంది, నేను పంపిస్తాను. కావాలంటే మీరు మీ స్క్రీన్ మీద వేసి ప్రజలకు మీ ద్వారా రైట్. అదే మీరు ఏ సభ అయినా లేకపోతే మీలాంటి నాయకులు కానీ అధికార ప్రతినిధులు కానీ మేము ఏం చేసాం, సంక్షేమ పథకాల ద్వారా ఏమి ఇచ్చామని మాత్రమే చెప్పుకుంటున్నారు కానీ అభివృద్ధి ఎంత చేసాం, ఉపాధి అవకాశాలు ఎంత కల్పించామనే దాని మీద దయచేసి మీరు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. మీరు ఇచ్చామని చెప్తున్నప్పుడు దాన్ని హైలైట్ చేసుకోండి. ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళు అని మీరు చెప్తున్నారు కదా సార్, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళు అని మీరు చెప్తున్నారు. సంక్షేమం ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలు, ఇక్కడ అమలు అవుతున్న సంక్షేమ పథకాలు నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు అవడం లేదు, దాన్ని ఎవరు కూడా తప్పుపట్టరు. కానీ అభివృద్ధి విషయంలోనే వీళ్ళు ప్రతిపక్షాలు ముఖ్యంగా కామెంట్ చేస్తున్నాయండి. అభివృద్ధి విషయంలోనే మీరు చాలా అభివృద్ధి చేసేసాం, చాలా పరిశ్రమలు తీసుకొచ్చాం, చాలా మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చేసామంటే దాని మీద కూడా కాస్త సంక్షేమానికి దీటుగా అభివృద్ధి కూడా చేస్తున్నాం అని చెప్పి మీరు హైలైట్ చేసుకోగలిగితే ప్రతిపక్షాల విమర్శలకు మీరు సమాధానం చెప్పినట్టు అవుతుంది. ఆ పాయింట్ అర్థమైంది అనుకుంటా మీకు. మీరు అభివృద్ధి చేయట్లేదు అనేదే ఇక్కడ పాయింట్. ఒక 2 పాయింట్స్ చెప్పి కంక్లూడ్ చేస్తాం. ఒకటి, మీరు నిర్ణయం చూస్తే అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మేము నాడు నేడు ద్వారా అద్భుతంగా స్కూల్స్ అభివృద్ధి చేస్తాం, హాస్పిటల్ అభివృద్ధి చేస్తాం, జరుగుతుంది కార్యక్రమాలు, 16 మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా మేము చెప్తాను. ఉదాహరణ మీకు ఒకటి చెప్తాను. IIM అనేటువంటి ఏదైతే సంస్థ మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కేంద్ర సంస్థ ఆంధ్రాలో పెట్టాల్సిన సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2014లో ఆయన అయిన తర్వాత స్మృతి ఇరానీ గారు వచ్చి శంకుస్థాపన రాయేసి వెళ్ళారు. కనీసం ఒక కాంపౌండ్ వాళ్ళు తప్పితే ఏమి కట్ల గడిచిన మేము వచ్చిన ఈ 3 ఏళ్ల కాలంలో మేము బిల్డింగ్ మొత్తాన్ని మేమే పూర్తి చేసి మన మూలికతో జరగడం జరిగింది. సో ఇది ఏం చెప్తున్నారంటే మేము చేసే అభివృద్ధి ప్రజలకు కనబడుతుంది. వీళ్ళ దుష్ట చతుష్టయం కళ్ళకు కనబడకపోతే లేదా పచ్చ కళ్ళజోళ్ళు పెట్టిన వాళ్ళు చూస్తే దానికి బాధ్యత కాదు. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న మీరు చూస్తే చంద్రంపాలెం అనేటువంటి స్కూల్ మధురవాడలో ఒకే రోజు 1900 అడ్మిషన్లు జరిగినాయి సార్. ఇట్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూల్స్ లో సౌత్ ఇండియాలో నెంబర్ 1 స్కూల్ గా తయారైంది. అది ఆంధ్ర రాష్ట్రంలో ఇదే విశాఖపట్నంలో మధురవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక జడ్పీ హై స్కూల్. అది మేము అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి పిల్లలు వస్తున్నారు, అడ్మిషన్స్ వస్తున్నాయి, పిల్లలకు అన్ని రకాలైనటువంటి విద్యా సదుపాయాలు కల్పిస్తున్నాం. దీట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీ అన్ని కూడా ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించో జనసేన పార్టీ గురించి చెప్తాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, మేము శంషేర్ గా చెప్తున్నాం, మా వల్ల మా ప్రభుత్వం వల్ల మంచి అంటే ఏంటి, అభివృద్ధి జరిగినా మంచే, వెల్ఫేర్ స్కీమ్ వచ్చినా మంచే, కష్టంలో తోడుగా నిలబడినా మంచి అనేటువంటి అన్ని రకాల డబ్బులు ఇవ్వడాన్ని మంచిగా ప్రజలు తీసుకోవట్లేదంట, డబ్బులు తీసుకుని సంతృప్తి చెందడం లేదంట. అది సౌజన్య గారు చెప్పిన మాట. నేను అదే అంటున్నాను, వాళ్ళ దృష్టిలో సంక్షేమం ఒకటే మంచి అని అనుకుంటున్నారు. ఆ భావన కాదు అంటున్నా. మంచి అంటే ఇప్పుడు దిగువ పేద ఏదైతే బిలో పవర్టీ లైన్ కింద ఉంటారో వాళ్ళందరికీ సంక్షేమాలు వెళ్తాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి సంక్షేమాలు ఉండవు కదా, అప్పర్ క్లాస్ వాళ్ళకి సంక్షేమాలు ఉండవు కదా. మాకు మిడిల్ క్లాస్ ఓట్లు వద్దా, మాకు అప్పర్ క్లాస్ ఓట్లు వద్దా, మాకు అందరూ ఓట్లు కావాలి కదా. మేమేమంటున్నాం, వెల్ఫేర్ స్కీమ్ వస్తే ఓటేయమంటల్లా, మా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగితే మాకు ఓటేయండి అని అడుగుతున్నాం. అంతే తప్పితే మంచి అంటే ఏంటి చెప్పండి. డబ్బులు తీసుకోవడాన్ని మంచిగా, డబ్బులు తీసుకోవడం ఒకటే కాదు, మంచి జరగడం అని ఫీల్ అవ్వడం, దాంతో పాటు ఇంకా చాలా ఉంటాయి కదా. అవి ఏంటి? సరైన రోడ్లు ఉండడమా, మౌలిక సదుపాయాలు ఉండడమా, ఉపాధి అవకాశాలు పెరగడమా, ఇవన్నీ కూడా మంచి కదా. ఉపాధి అవకాశాలు పెరగడం, కంపెనీలు రావడం, నిరుద్యోగుల శాతం తగ్గడం, జిఎస్టీలు వసూళ్లు పెరగడం. జిఎస్టీ వసూలు ఎప్పుడు పెరుగుతాయి? మీకు ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, నూతన వ్యాపారాలు ఇవన్నీ జరిగితేనే పెరుగుతాయి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మా వల్ల మంచి జరిగితేనే ఓటేయమని చెప్పి ఇంత కాన్ఫిడెంట్ అయినటువంటి ఒక డేరింగ్ స్టెప్ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా మాట్లాడగలరా? మేమేమి చంద్రబాబు నాయుడు లాగా ఉదాహరణకు ఒక మాట చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇవి చివరి ఎన్నికలు, తెలుగుదేశం పార్టీ ముగిసిన అధ్యాయం. దాని గురించి మాట్లాడదాం. ఆ చివరి ఎన్నికలు అని ఎందుకు అనాల్సి వచ్చింది అనే దాని మీద కూడా టీడీపీ నాయకులు చాలా వివరణ ఇచ్చారు. మీకు ఇంకా నెక్స్ట్ టర్న్ ఉంది కదా, నెక్స్ట్ కేఎస్ ప్రసాద్ గారు. రైట్ అండి, ఒక విషయం చెప్తాను నేను ఒక విషయం చెప్తా. 2019 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడారండి. మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి, నా మీద నన్ను నమ్మండి అని చెప్పి. అంటే మనం ప్రజలకు మంచి చేసేస్తున్నాం, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారని ఒక భ్రమంలో ఉండడం కూడా ఎవరికైనా ఇబ్బందేనండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడకూడదని చెప్తూ ఉన్నాను అంతే. నిజంగా మంచి జరిగితే మంచిదే, నిజంగా మంచి జరిగితే హ్యాపీ సార్. ఎవరు అబ్జెక్ట్ చేయరు. అధికార కాంక్ష కోసం, రాజకీయ లబ్ధి కోసం
ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే ప్రజలు కూడా దాన్ని గమనిస్తారు, ఖచ్చితంగా గమనిస్తారు. నిజంగా మంచి జరిగితే మాత్రం మీకే ఓటేస్తారు. 175కి 175, 30 years, దానిలో డౌట్ లేదు. తర్వాత నేను వెళ్ళిపోతాను. పవన్ కళ్యాణ్ గారి సంబంధం మరి రామచంద్ర గారు మాట్లాడేది స్పందించాలి. చెప్పండి. ఇప్పుడు జనసేన పార్టీ ఇప్పుడు ఆయన ఏమంటారంటే దత్తపుత్రుడు అంటున్నారు, అవినీతి పుత్రుడు అన్నారు. సరే, అవినీతి పుత్రుడు అనేటువంటి అనేక ఆరోపణలు చేసిన తర్వాత కేసులు పెట్టిన జేడీ లక్ష్మీనారాయణ ఏం చెప్పారో మనకు తెలుసు. ఆ కేసులు ఒకటి ఎలా కొట్టేస్తున్నారో చూస్తున్నాం. ఒకటి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పుత్రుడు కాదు, నిజాయితీ పుత్రుడు అని ప్రజల్ని మమ్మల్ని మేము నిరూపించుకోగలిగాం మా కష్టంతో, మా పనితీరుతో, మా పోరాటాలతో. మీరు కూడా మీ మీద దత్తపుత్రుడు అనేటువంటి ఆరోపణ వచ్చినప్పుడు మీరు ఆ దత్తపుత్రుడు అనేటువంటి ముసుగు తీయించుకోవడానికి ఏం చేయాలో చూడండి. చంద్రబాబు నాయుడు సంఖ్యకి రాజకీయాలు చేయడం మానేసి మేము చంద్రబాబు నాయుడు కలిసి పోరాటం చేయము, చంద్రబాబు నాయుడుతో కలిసి మేము ఎన్నికలకు వెళ్ళము, మేము బీజేపీ చూసుకుంటాము, లేదు అంటే ఓటు చేయాలనివ్వను, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఓటు చేయాలనివ్వను, ఓటు మేము పవన్ కళ్యాణ్ చేస్తే 100% దత్తపుత్రుడు అంటారు, నో డౌట్. దాన్ని మీరు ఎలా తీసుకోవాలో మీకు పని చేసి చూపించండి. అంతే తప్ప పొద్దున మీరు వెళ్తే సాయంకాలం చంద్రబాబు వస్తాడు, సాయంకాలం చంద్రబాబు వెళ్తే పొద్దున మీరు వస్తారు, ఆయన ఎటో దిగుతాడట, ఈయన హోటల్కి వచ్చి కలుగుతాడట, ఇద్దరు కౌగులించుకుంటారట, 6 నెలల క్రితం ఒకరినొకరు తిట్టుకుంటారట, ప్యాకేజ్ అంతగానే కలిసిపోతారట. మమ్మల్ని మేము దత్తపుత్రులు కాకపోతే ఏమంటారు మిమ్మల్ని? అవి తీయించుకోవడానికి, తొలగించుకోవడానికి మీరు ఏం చేయాలో అలా కాదు. జనసేన వాళ్ళు పాపం అలా కాదండి, అలా కాదు. రాజీవ్ గారు, మీరు చేస్తున్న ఆరోపణలు, మీ పార్టీ నాయకులు, మీ మంత్రులు చేస్తున్న ఆరోపణలు చాలా ఉన్నాయి కదా. ప్యాకేజ్ స్టారు, వీకెండ్ పొలిటీషియన్, ఇంకా రకరకాలుగా చేస్తుంటే మరి అటువంటి ముద్రను కూడా చెరిపేసుకోవాలని మీరు చెప్తున్నారు. ఆ ముద్ర చెరిపేసుకునే క్రమంలోనే ఆయన చెప్పి చూపించి మాట్లాడిన మాటలు కూడా మీకు ఖచ్చితంగా గుర్తుండే ఉంటాయి. ప్రూవ్ చేయమన్నారు కదా, ప్రూవ్ చేయలేకపోతున్నారు. పెయింటర్లు వచ్చారో నా దగ్గర కూడా ఒక కార్ డ్రైవర్ వచ్చి అన్నాడు, కార్ డ్రైవింగ్ నేను ఆప్టింగ్ ఏదో డ్రైవర్ పెట్టుకుంటే ఏందన్నా అధికారంలో రాకముందే రౌడీ లాగా సైకో లాగా బిహేవ్ చేస్తున్నాడు, అది జనసేన కాదన్నా అది రౌడీ సేన, వాళ్ళకి ఒక సీట్ లేకపోతే ఇంత ఎగిరిపోతున్నాడు, రేపు ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీలో ఎవరిని కొట్టేస్తాడో, లేదా వాళ్ళకి పట్టుకున్న 10 సీట్లు వస్తే రోడ్డు మీద జనాలు ఏం చేసేస్తారో, వీళ్ళంత దుర్మార్గుల్లా ఉన్నాడంటే ఈయన, ఎంత సైకోలాగా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ అని చెప్పి ఓ డ్రైవర్ కూడా నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. రైట్ అండి, ఎవరి అభిప్రాయాలు అనుకుంటే తప్పలేదు. అతని అభిప్రాయం అతనికి ఉండొచ్చు. రైట్ 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 సార్, మనం మాట్లాడదాం. రాజు గారు, మనం మాట్లాడదాం, డీటెయిల్డ్ గా మాట్లాడదాం. కేఎస్ ప్రసాద్ గారి అభిప్రాయం కూడా తీసుకుందాం. మిగిలిన వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడిన దాని మీద కేఎస్ ప్రసాద్ గారి వెర్షన్ కూడా తీసుకుందాం, కానీ చిన్న బ్రేక్ తర్వాత. స్టేట్ ఇంటి స్థలం కొనాలంటే మంచి ఎమ్యూనిటీస్ ఉండాలి. ప్రైమ్ లొకేషన్ అయితే ఇంకా బాగుంటుంది. ఎమ్యూనిటీస్ ప్రైమ్ లొకేషన్ తో పాటు మనం అనుకున్న బడ్జెట్ లో ఉంటే ఇంకా బాగుంటుంది. మరి అన్నీ కలిసి ఉంటే అదే యోషిత. యోషిత, ఇట్స్ నాట్ ఎ బ్రాండ్, ఇట్స్ ఎన్ ఎమోషన్. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిస్కషన్. సైకో పాలన అంటూ చంద్రబాబు నాయుడు కామెంట్స్, అలాగే దుష్ట చతుష్టయం, గజ దొంగల ముఠ అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు, వీటి మీదే బిగ్ డిస్కషన్ని కొనసాగిద్దాం. కేఎస్ ప్రసాద్ గారి అభిప్రాయం కూడా తీసుకుందాం. కేఎస్ ప్రసాద్ గారు, నిన్న ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు మీరు ఫాలో అయ్యి ఉంటారు. అలాగే విద్యా దీవెన సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అధినేతలందరూ కూడా తమ విమర్శల దాడిని పెంచుతోన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేది ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఏం మాట్లాడారు అన్నది ఒకసారి. భస్మాసురుడు శివుడి దగ్గరికి వెళ్ళి బాగా వెళ్ళి పారిశ్రామిక మొత్తం పారిపోయింది, ఎవరు వస్తారు తమ్ముళ్ళు రాష్ట్రానికి, ఎవడు రాడు. నేను అందుకే ఈరోజు మీలో ఒక చైతన్యం తేవడానికి ప్రతి ఒక్క కుటుంబానికి ఇబ్బందులు ఉన్నాయి. కడాన ప్రజాస్వామ్యం మనకొక ఆయుధం, ఓటు ఆయుధం ఇచ్చింది. నాకు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఒక కథ జ్ఞాపకం వస్తుంది. అందరికీ భస్మాసుడి కథ జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉందా మీకు?
ఏం చేశాడు? భస్మాసురుడు శివుడి దగ్గరికి వెళ్ళి బాగా ఈయన జ్ఞానం చేసి చాలా భక్తుడుగా ఉంటే శివుడంతా మంచోడుగా ఉన్నాడు. భస్మాసుడికి ఒక వర్క్ చెప్పాడు. ఆయన బూడిద రాసుకోవడం అలవాటు. నువ్వు మొత్తం తిరిగి నాకు బూడిద తీసుకురమ్మని ఒక పని పెట్టాడు. ఈయన అక్కడి నుంచి మొత్తం అన్ని లోకాలు తిరిగి బూడిద తీసుకొచ్చేవాడు. ఒకరోజు బూడిది రాలా. అడిగాడు శివుడికి కోపం వచ్చి, ఏంటి నీకు చెప్పిన పని ఏంటి? బూడిద తెమ్మన్నా కదా, ఏమైంది అన్నాడు. మహాప్రభు, ఎవరు చనిపోవడం లేదు, బూడిదే దొరకడం లేదు, అందుకే నేను తేలేదన్నాడు. ఏం చేయాలన్నాడు? ఒక పని చేయండి, కొంతమంది వ్యక్తులు ఉంటారు, పనికిరాని ఉంటాయి సృష్టిలో, వాళ్ళ మీద చెయ్యి పెడితే భస్మం అయ్యేడుగా మీరు నాకు ఒక వరం ఇవ్వండి, ఆ వరం తీసుకుని నేను మళ్ళా బూడిద తెస్తానంటాడు. పాపం బోళా శంకరుడు మన మారిగానే మీ మారిగానే ప్రజల వారిగానే బోళా శంకరుడు వరం ఇచ్చాడు, పర్వాలేదని ఇచ్చేశాడు. ఇస్తానే మొదటి పరీక్ష రైట్. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఒక్క ఛాన్స్ అని అడిగిన పాపానికి ప్రజలు ఆదరించారు, వరం ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందరి నెత్తిన చెయ్యి పెడుతూ ఉన్నాడు అని చెప్పి ఆ కథను దీనికి ఉదాహరిస్తూ చెప్తాను పరిస్థితి. కేఎస్ ప్రసాద్ గారు ప్లీజ్ కామెంట్ చేయండి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఆఖరికి మీరు ఇందాకలా ఈ డిబేట్లో ఒక మంచి మాట అన్నారు. 2019 నుంచి వ్యక్తిగత దోషానికి అలవాటు పడిపోయిన ఈ ప్రజాస్వామ్య పార్టీలు సోకాల్ ఈ భాష మీద పట్టు లేదు ఎవరికేను. నువ్వు అన్నావు కాబట్టి నేను ఖచ్చితంగా నేను అనాలన్న కాన్సెప్ట్ డ్రైవ్ అయిపోయి వీళ్ళకి వాళ్ళకి ఎవరికి తేడా లేకుండా అందరూ ఒకే విధమైన భాష మాట్లాడుతూ కూర్చున్నారు. అండ్ ఇక్కడ ఎలా తయారైందంటే, గతంలో ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండేది, ఇవాళ క్రిటిసిజం కూడా తీసుకోలేని దౌర్భాగ్య స్థితికి వచ్చి ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మన దేవుడు ఎరుగు వ్యక్తిగత దోషాలకు దిగిపోతున్నారు ప్రతి ఒక్కరు. అదొక ప్రామాణికం అయిపోయింది. ఒకప్పుడు ఒక పార్టీలో ఒక వ్యక్తి లేకపోతే ఒక స్పోక్స్ పర్సన్ పొరపాటున ఏదైనా మాట్లాడితే ఆ కంప్లైంట్ పార్టీ అధినేత దాకా వెళ్తే దాని మీద ఒక డిసిప్లినరీ యాక్షన్ అన్నది గతంలో నేను వినియోగించి విత్డ్రా చేసుకునేవారండి, అట్లీస్ట్ విత్డ్రా చేసుకునేవారు. అలాంటిది ఇప్పుడు ఏమైందంటే అక్కడి నుంచి ఇక్కడికి ఫ్లో అవుతుంది. ఇందులో ఎవరూ అతీతులు కాకుండా అందరూ ఏదో సంఘ సంస్కర్తల్లో మనకి తిరిగి ఉపన్యాసాలు ఇస్తుంటే ఏమని చెప్పాలి? కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. ఎస్, ఇప్పుడు ఈ ఉదాహరణకి నేను ఒక విషయం చెప్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వెళ్ళవలసిన ఎలక్షన్ వెళ్ళినప్పుడు పోలవరం కట్టినని వెళ్తారా, అమరావతి రాజధాని నిర్మాణం చేశారని వెళ్తారా? ఇదంతా నెగిటివ్ ఆయనకే కన్స్ట్రక్టివ్గా వస్తుంది కదా. అదేం వేరేగా నాకు సంబంధం లేదు, బ్యాగ్ నాకు సంబంధం లేదు వదిలేసుకుని వెళ్ళిపోవడానికి లేదు కదా. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పోలవరంలో 72% కట్టినట్టుగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక వెసులుబాటు ఉంది కదా. గతంలో 72% కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తే, అమరావతి రాజధాని ఏదో కట్టామని ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ చూశారు కదా. దీని తర్వాత జరిగే ఈ పరిణామాలకి సంక్షేమ పథకాలకే పెద్దపీట వేసుకుని వెళ్తున్న ఈ ప్రభుత్వం ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారండి. ఆనాటి పసుపు కుంకుమ టైంలోనే ఎవరు డబ్బులు ఇచ్చామని చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని అడిగినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ప్రశ్నించారనుకుంటున్నారా? నవరత్నాల పథకాలకు మీరు ఇస్తున్న డబ్బులు మావా మీవా, లేదా మీరు ఎక్కడ తలతాకడ పెట్టి తీసుకొచ్చారన్న విషయం ప్రజలు ప్రశ్నించకుండా ఉంటారనుకుంటున్నారా? ఈ భారం వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? నిత్యావసర వస్తువులు నిజంగా ఎలా ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ఉన్నాయో వాటి నుంచి మనం ఏం చేస్తున్నాం, ఎలా సతమతం అవుతున్నాం ప్రజలకు తెలియదు అనుకుంటారా? వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలు ప్రజలకు కడుతూనే ఎన్ని తిప్పలు పడుతున్నారో వాళ్ళకి తెలీదా? అలాగే రోడ్లు దయనీయమైన స్థితి ఏ విధంగా ఉంది, ఏ ప్రభుత్వంలో ఉందన్నది తెలీదా? ఇవన్నిట్లోంచి ఉన్నప్పుడు ఇవి ప్రజా సమస్యలు. వీటి మీద మనం నిరంతరంగా పోరాడుతూ ఒక బాదుడే కార్యక్రమం, లేదంటే ఇవాళ మీ కర్మ అనే అపోజిషన్ పార్టీ ఇవాళ గలమెత్తుకుని ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఈ ప్రభుత్వం డిఫెన్స్ మెకానిజంలో విద్యాదీవెన నిన్న ఇచ్చి దగ్గర 11.2 లక్షల కోట్లు ఇచ్చి 11.2 లక్షల విద్యార్థులకి 694 కోట్లు నేను ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ కార్యక్రమం మీద మాట్లాడవలసిన ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ సేమ్ పాత స్టోరీ. ఒక ప్రభుత్వ కార్యక్రమం అయినా దాన్ని రాజకీయ విమర్శలకు వాడుకోవడం అలవాటు అయిపోయింది కదా. అదే చెప్తున్నానండి. నేను గతంలో ఒక పార్టీ కార్యక్రమం ఆయన విక్టరీ సింబల్ చూపిస్తూ ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా నేను ఒక విషయం చెప్తాను. గతంలో ఒక పార్టీ సమావేశాలు లేదా పార్టీ కార్యక్రమాలు ఎలక్షన్స్ ముందో లేదా ఎలక్షన్స్ దీంట్లో ఒక్కొక్క జనసమూహాలను అడ్రస్ చేసి మాట్లాడుతున్న దాంట్లో ఒక పార్టీని ఆక్షేపించడం సాధారణం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉండి కూడా ఒక ప్రభుత్వ కార్యక్రమంలో కూడా అదొక దాన్ని ఏమిటో ఒక పార్టీ వేదిక కింద వాడుతుంటే మనం ఏం చెప్తాం? దానికి తగ్గట్టుగా ఇక్కడున్న అపోజిషన్ పార్టీలు కూడా ఒక ముఖ్యమంత్రి గారి చేరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా దాన్ని కూడా ఎలా పడితే అలా మాట్లాడుతుంటే ఏం చెప్పాలా? ఇప్పుడు ఒక మాట చెప్తా, ఇదే నంద్యాల ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఈ ప్రభుత్వ పరంగా ఏమైనా చర్యలు తీసుకుందా?
గతంలో ఉన్న ప్రభుత్వం ఒక భాషని మొక్కలో ఉన్నప్పుడే తుంచకపోతే మోనే ఇవాళ మహావృక్షమై కూర్చుంది. అదేమైంది? మొత్తం అందరికీ అది వ్యాపించింది. ఎన్నాళ్ళు నేను మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడకపోతే ప్రజల్ని వెనకబడిపోతానని చెప్పి 72 సంవత్సరాలు వచ్చిన పెద్ద మనిషి కూడా అలాంటి భాష మాట్లాడుతుంటే ఇది ప్రజాస్వామ్యం. అందరికీ మళ్ళీ ఈ ప్రజాస్వామ్య విలువల గురించి నేను ఇవాళ చెప్పేంత స్థాయి నాకు లేకపోయినా నేను ఒక విషయం గమనిస్తున్నా. ఈ 1,00,000 కోట్ల అవినీతి లేదంటే 16 నెలలు జైలుకి వచ్చారన్న విషయం ఏ ప్రజలకి తెలియకుండానే ఆయన మళ్ళీ 67 సీట్లు ఒకసారి ఇచ్చి రెండోసారి ముఖ్యమంత్రి కింద కూర్చోబెట్టారా? ఇవాళ మళ్ళీ ఆ ప్రజలకు చైతన్యవంతమైన కార్యక్రమంలో ఇది అది అని చెప్పుకుని వస్తే ఆ ప్రామాణికాలకి వేలం పాటిస్తుంటూ అపోజిషన్ పార్టీలు అందరిలో ఉన్న లీడర్లందరినీ జైల్లో పెట్టి మీకు మొక్క ఏమైనా తేడా ఉందా అని ప్రజల్లో కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ ఇస్తుంటే ఇప్పటికి కూడా అసలు విషయం గ్రహించకుండా ఈ కంపారిటివ్ పాలిటిక్స్లో నీకన్నా నేను ఏం చేశానన్న దాని మీద గత ఎలక్షన్స్ చూసాం. కానీ ఇవాళ నీకన్నా మీ వాళ్ళకి ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి అచ్చెన్నాయుడిని ఇంట్లో కూర్చోబెట్టమని మా రాజీవ్ లాంటి మాట్లాడుతుంటే నేను ఏం చెప్పాలి? నాకు అర్థం కావట్లే. నిజంగా ఒక చర్చనీయాంశం ఏదైతే ఉందో, చర్చ దేని మీద జరుగుతుందో దాని మీద చర్చించి దాని అవుట్కమ్ ప్రజలకు చూపించండి. అంటే ఒక వ్యవస్థలో ఆ విధంగానే స్తబ్దంగా ఉండి పనిచేయక ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించవలసిన పార్టీలు కూడా భావజాలాలను కోల్పోతుంటే ఇంకా ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ పరిరక్షించబడుతున్నాయి? ఇవాళ మీరు ఇందాక ఉన్నారు వాలంటరీ వ్యవస్థ. గతంలో వాలంటరీ వ్యవస్థకి ఈసారి జీతభత్యాలు ఇస్తూ ఈ ప్రభుత్వం కార్యక్రమాలు ఇస్తుంది. గతంలో జన్మభూమి కమిటీలు లేవా? జన్మభూమి కమిటీలు ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు లేదు వాళ్ళకి సంగతులు. ఇవాళ ప్రభుత్వ ఖజానా నుంచి ఈ వాలంటరీ వ్యవస్థకి డబ్బులు ఇస్తుంటే అది ఒక ఉపాధి కింద పోర్ట్రేట్ చేస్తుంటే ఆ పార్టీ కార్యకర్తల్ని ఆ విధంగా పరిరక్షిస్తుంటే వీళ్ళు ఎవరికి అర్థం కాదా తెలీదా? ఇప్పుడు మీరే అన్నారండి వాలంటరీ వ్యవస్థను తీసేస్తారా? తీసేం చేస్తారు? వాళ్ళు తెలుగుదేశం వచ్చిందనుకోండి, తెలుగుదేశంలో తెలుగుదేశం శ్రేణులు అందరికీ వాలంటరీ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇవ్వడానికి ఒక వెసులుబాటు ఇస్తే ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం? ఎవరైనా ప్రశ్నించగలుగుతున్నారా? మళ్ళీ ఈయన చెప్తున్నారు కదా పార్టీ కార్యకర్తలనే. ఈ మాటకు వస్తే జన సైనికులు కూడా అతీతమా? జన సైనికులు కూడా ఇదే వాలంటరీ వ్యవస్థ కింద డిప్లాయ్ చేసుకుని డబ్బులు ఇస్తారా? ఇది ఒక ప్రామాణికమా? ఇవేవీ మాట్లాడకుండా ఇవేవీ తెలుసుకోకుండా వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళని ఏం చేస్తున్నారు? లాస్ట్కి మీ పార్టీ పరిరక్షణ కోసం ఏమైనా పునాదులు వేసుకుని తిరుగుతున్నారా? పార్టీని పరిరక్షించడానికి మేమైనా మా డబ్బులు ప్రత్యక్ష పరోక్ష ట్యాక్సులు కట్టడానికి మేమైనా వినున్నా? ఇవి ఎవరైనా మాట్లాడరా బాబు అంటే ఒకరు వచ్చి ఒక భావజాలం, ఇంకొకరు వచ్చి ఇంకొక భావజాలం. ఎన్నాళ్ళు రెచ్చగొడతారు ప్రజల్ని? నేను చెప్తున్నానండి, 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల్ని రెచ్చగొట్టకుండా ఏమైనా మామూలుగా స్పీచ్లు ఇస్తుందా? 23 సీట్లు వచ్చి అధికారం కోల్పోయిన తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఏమంటారు భావజాలంతో రెచ్చగొట్టే కార్యక్రమం కాకుండా, ఈ జనసేన అధికారం కోసం రెచ్చగొట్టే కార్యక్రమం కాకుండా మామూలుగా సంయమనంగా మా విధి విధానాలు ఇవి, మేము ప్రజల్లోకి వస్తే రాబోయే రోజుల్లో మేము ఈ ఉపాధి కల్పించబోతున్నాం. ఇందాక రాజీవ్ చెప్పాడు ఎంఎస్ఎంఈలతో పరిరక్షిస్తున్నారని. ఆంధ్రప్రదేశ్లో దగ్గర 25 లక్షల ఎంఎస్ఎంఈలు 70,000 మందికి ఉద్యోగ కల్పన కల్పించబడుతుంది. మొన్న కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఎన్ని ఎంఎస్ఎంఈలు కుదేలయ్యాయి? ఒక విధంగా పరిరక్షణ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఉచిత కరెంట్ ఇచ్చినా లేదంటే దేశం మొత్తం మీద ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీలో డబ్బులు ఇచ్చేసామని చెప్పినా 1-2 ఇన్స్టాల్మెంట్లు కట్టడానికి తప్ప ఇంక దేనికి పనికొచ్చే ఎంఎస్ఎంఈ పరిరక్షణలు? సో ఇలాంటి ప్రామాణికాలన్నీ తెలుసుకొని ఎవరికి ఏమీ తెలియకుండా ఉపాధి కల్పనే కార్యక్రమం అనుకుంటే ఎన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి? మీరు చెప్పిన క్యాలెండర్ ప్రకారం 2,36,000 ఉద్యోగాలు నియమిస్తామని చెప్పి ఈ రోజు దాకా నియమావళి విషయంకి వస్తే వాలంటరీ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని ప్రామాణికంగా చేసి నిజంగా రెక్కాసుగా రిక్రూట్ చేయవలసిన దాని మీద జాబ్ క్యాలెండర్ ఏదని ప్రశ్నిస్తుంటే ఇప్పుడు కూడా కుల ప్రస్తావన తీసుకురావడం నేనైతే అబ్జర్వ్ చేయలే ఇప్పుడు. కానీ నిన్న ఆయన మాట్లాడింది ఏంటంటే తన మీద అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కుల ముద్ర వేయడానికి కొంతమంది ప్రయత్నించారు. సామాజిక న్యాయం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం పనిచేసిన పార్టీ టీడీపీ అని చెప్పుకొస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సామాజిక వర్గం మీద కూడా ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన చేసింది ఏంటంటే డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వరుసగా అందరూ కూడా ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పెట్టుకున్నది ఎవరు అని చెప్పేసి. కుల ప్రస్తావన లేని రాజకీయాలు బహుశా మనం ఆంధ్రప్రదేశ్లో చూడలేమేమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీని కాపుల పార్టీ అని, తెలుగుదేశం పార్టీని కమ్మోళ్ళ పార్టీ అని, వైసీపీని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ అని చెప్పి ఒక రకమైన ముద్రలు వేసే ప్రయత్నం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతోంది. దానిలో కొంతమంది సక్సెస్ అవుతున్నారు కూడా. అటువంటి ముద్ర తన మీద చెరుపుకునే ప్రయత్నంలో భాగంగా ఆ మాట మాట్లాడారా చంద్రబాబు నాయుడు గారు? సార్ ఒక విషయం చెప్తాను. వీళ్ళు ఈ అపోజిషన్ పార్టీలో ఉన్న తెలుగుదేశం కానీ జనసేన కానీ మీరు ఒకసారి గమనిస్తే 6 నెలల పాటు మేము అబ్జర్వ్ చేస్తామని చెప్పారు. మీరు జ్ఞాపకం ఉంది అదే? మనకి వెనక అతనికి తెలుగులో ఒక నానుడు ఉంటుంది, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని. అదే అయింది. ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున కులాల గురించి మాట్లాడడం విన్నామా? అలాంటి ఆయన కూడా కులాల గురించి ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మాట్లాడే పరిస్థితి క్రియేట్ చేస్తారు.
చంద్రబాబు నాయుడు గారు ఈ 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఏ రోజున కుల సమీకరణాలు చూసుకుంటే ఇలా ఉండకపోయింది. రాజకీయాల్లో ఆయనకి కులాభిమానం ఉండవచ్చు, కానీ కుల ప్రస్తావన మాత్రం ఎప్పుడు తీసుకురా. కులాభిమానం ఉంది అన్నది ఒక అపోహ. కొంతమంది వ్యక్తులకు ఒక లెగసీ ఉంటుంది. ఆ లెగసీ చూస్తే కులాభిమానం ఉందా? కులాభిమానం వేరు, కులాభిమానం వేరు, కులపిచ్చి వేరు సార్. కులపిచ్చి అంటే తన కులమే బాగుండాలి, మిగిలిన కులాలు ఏమైపోయినా పర్వాలేదు అనుకోవడం కులపిచ్చి సార్. కులాభిమానం అంటే నా కులం కూడా బాగుండాలి అని కులాభిమానం. ఒక డెరిగేటరీ స్టేట్మెంట్ ఇవ్వకండి. కులాభిమానం అంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి, నాకు తెలిసిన కులాభిమానం గురించి చెప్పాను, మీకు తెలిసిన కులాభిమానం ఏంటో చెప్పండి. ఒక నిమిషం ఆగండి. కులాభిమానం ఉన్న వ్యక్తి నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే ముద్రగడ పద్మనాభం గారు. మీకు ఒక విషయం చెప్తా. ఆ రోజు నా కులం గొప్పదని తాపత్రయం లేదండి ఈ రోజుకి కూడా. నా కులాన్ని బీసీలో కలపడానికి చేస్తున్న తాపత్రయం గురించి మీరు మాట్లాడండి. ఇవి కులాభిమానాలు అంటే అప్లిప్మెంట్ కోసం పోరాడే వాళ్ళు కులాభిమానం గురించి పరితపించే వాళ్ళ కింద అభివర్ణిస్తారు. అంతేకాని నా కులమే బాగుండాలన్నవాడు రాజకీయ క్షేత్రంలో ఎవడో ఉండడు. ఎందుకంటే కులమతాలకు అతీతంగా పార్టీ స్థాపించి కులమతాలకు అతీతంగా రాజకీయం చేసే వాళ్ళే ఇవాళ ప్రజా ప్రస్థానంలో మన్నలు పొంది అధినాయకుల కింద ఎదిగారు, ముఖ్యమంత్రులు అయ్యారు. అంతేకాని నేను పలానా సామాజిక వర్గం నుంచి వచ్చాను కానీ ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరం దగ్గర నుంచి ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా తన సామాజిక వర్గం పట్ల చిత్తశుద్ధి చూపించుకుంటూ ఆ పరిరక్షణ కోసం ఏ ముఖ్యమంత్రి లేడు ఈ రోజు దాకా. చాలా మంది ముఖ్యమంత్రులు వాళ్ళ కులం ఏంటో చెప్పుకోలేదు, వాళ్ళ కులం ఏంటనేది కూడా ప్రజలకు అవగాహన కూడా లేదు. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటాను ఒక బీసీ ప్రధానమంత్రి అన్న ప్రస్థానం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇవాళ ఈ దౌర్భాగ్యం దాపరించిందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే దేశ ప్రధానికి ఈ రోజు దాకా కుల మతాల గురించి ఎవరు ఈ రోజు దాకా చర్చించండి, సో అని మాట్లాడే స్థితికి తీసుకొచ్చారు. ఇది ప్రజాస్వామ్యం కొత్త పొంకాలు తొక్కదని అన్నాను. ఇక్కడికి వచ్చేసరికల్లా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఒక అపవాదు అంటాను నేను. ఎందుకంటే 23 మంది పైచీలకు డిఎస్పీలు ఒకే సామాజిక వర్గం అనడానికి క్యాండిడేచర్గా ప్రూవ్ చేయబడింది. ఇది కాదు అన్న తర్వాత కూడా ఇవాళ అదే కుల ప్రస్థానాలతో వాళ్ళు వేసిన ట్రాప్లో వీళ్ళు పడ్డారా, వీళ్ళు వేసిన ట్రాప్లో వాళ్ళు పడ్డారా అని దౌర్భాగ్య స్థితిలో వాళ్ళ కులాల గురించి చర్చించుకునే దైనీయ స్థితికి తీసుకొచ్చారు. ఇదే దీనికోసమా ఆ మహానుభావుడు అంబేద్కర్ గారి కళ్ళ రాజ్యాంగం. ఇవాళకి కూడా మనం కులాల గురించి మాట్లాడుకునే స్థితి ఇంకెక్కడ వస్తుందండి సమాజం? నాకు అర్థం కాదు. ఓన్లీ రాజకీయ ఉపన్యాసాలు చెప్పుకోవడానిక కుల ప్రామాణికాలతో మనం ఏమైనా అప్లిప్మెంట్ ఏమైనా వేరే పందా ఏమైనా తెరలేపుతున్నాం? మనం ఎక్కడున్నాం మనం? ఈ రోజుకి కూడా 2022 సంవత్సరం నుండి కూడా పాతరాతి యుగం, కొత్త రాతి యుగం, ఫ్యూడలిస్ట్ వ్యవస్థల గురించి చర్చించుకుంటే ఎక్కడ బతుకుతున్నాం మనం? వాటిలన్నింటిలోంచి పరివర్తన చెందే కదా ఈ రోజు ఈ స్థితికి వచ్చాం. ఈ స్థితికి వచ్చి కూడా ఇంకా వెనక్కి వెళ్తా ఉంటే ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇవాళ ఇంతమంది ఇంత దీర్ఘ ఉపన్యాసాలు చెప్తున్నారు. రాష్ట్రం ఎబ్బడిగా అప్పుడైన విషయం అందరికీ తెలుసు. తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి నవరత్నాల పథకాలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా పునఃస్థాపితమైతే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారికైనా ఒక ఆర్థిక వనరులు సృష్టించే విధానానికి ఏమైనా తెరలేపం, ఇది మా విధానం అని చెప్పే ఏ రాజకీయ పార్టీని చూపించండి నాకు. అందరూ నేను వస్తే చేసేస్తానని చెప్పేవాడే. నేను వస్తే ఏం చేస్తాడంటే నేను కూర్చున్నా చేయగలుగుతాను, కానీ నేను రావడానికి వచ్చి పందా ఏంటి, ప్రజలను ఎలా కన్విన్స్ చేయాలనే విషయం ఎవరైనా మాట్లాడుతున్నారా? ఉపాధి కల్పన గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు ఒక్కొక్కడు. ఎలా ఒక్కొక్క ప్రాంతం వారిగా 175 నియోజకవర్గాల్లో స్థానిక స్థితిగతులను ప్రభావితం చేసే ఏ అంశంతోనైనా ముడి పెట్టి ఇక్కడ ఈ ప్రామాణికాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ విధంగా అప్లిప్మెంట్ చేస్తామని ఏ రాజకీయ చెప్తున్నారా? ఎన్నాళ్ళు ఇది? లింగలింగమని ఒక ఇన్ఫోసిస్ లో 1000 మంది వచ్చారు. ఏంది 1000 మంది? మైక్రోసాఫ్ట్ లో 1000 మంది ఇక్కడ పనిచేస్తారు హైదరాబాద్ లో. దీంతో ఉపాధి కల్పన కుదిరిపోయింది అంటారా? వెచ్చమనేది. ప్రసాద్ గారు చెప్పారు కదండి, ఏ ముఖ్యమంత్రిగా అవుదాం అనుకున్న వ్యక్తులు చెప్పారా అని చెప్పని 10 లక్షల కోట్లైనా అప్పు చేయండి, తీర్చే మార్గం మా దగ్గర ఉంది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఆ మాట అనేది ప్రసాద్ గారికి ఎక్కలేదో ఏమన్నది అంటే అలాంటి మాటలు ఎక్కలేండి ఆయనకి. ఆ మాట ఖచ్చితంగా తీర్చేస్తాను తీర్చడానికి మార్గం ఇది. 10 లక్షల కోట్లు అప్పు చేసే వెసులుబాటు ఉంటే ఈ ముఖ్యమంత్రికి చెప్పండి. ఇప్పుడున్న ప్రజాస్వామ్యం కదా, నేను వస్తే చేయడం కాదు కదా, ప్రజాస్వామ్యం పరిరక్షించారు కదా. ఎవరైనా చెప్తున్నారా ఆ మాట అని అడిగారు. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్తున్నాము, పత్రికా ముఖంగానే చెప్పారు. దానికి అక్కడ వరకు ఆన్సర్ అయిపోయింది. అలాగే ప్రసాద్ గారు మాట్లాడితే కులాల గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కులాల గురించి మాట్లాడలేదు. కుల ప్రస్తావన లేని రాజకీయం చేస్తామని చెప్పాము, ఈ రోజు అదే చేస్తున్నాము. కులాభిమానం ఇందాక రవి గారు అన్నట్టు కులాభిమానం వేరు, కుల పిచ్చి వేరు. జనసేన పార్టీకి కుల అభిమానం ఉండొచ్చు, నా కులం నాకు అభిమానం ఉంది, కానీ కుల పిచ్చి వేరు. కుల పిచ్చి ఉండేటట్టయితే నేను జనసేనలో ఉండకూడదు, కానీ నాకు కుల అభిమానం ఉంది కాబట్టి నేను జనసేనలో ఉండగలుగుతున్నాను. అలాగే ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. ఏది కులాల మీదే రాజకీయం అవ్వదు. ఒక కులం పట్టుకొని ఎవరు కూడా అధికారంలోకి రాలేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సిద్ధాంతంలో మొదటి సిద్ధాంతం కులాలను కలిపి ఆలోచన. ఆయన కులం అంట కొడతారండి మీరు. ఆయన కూడా మారిపోయారు, 6 నెలలు సావాసం చేస్తే ఈయనతో పాటు ఆయన కూడా మారిపోయారు. అది ఆ మాట మాత్రం మీరు ప్రసాద్ గారు వెనక తీసుకోవాలి. కుల ప్రస్తావన లేని రాజకీయం చేయడమే మా లక్ష్యం.
Right. కుల ప్రస్తావన లేని రాజకీయమే. కాకపోతే కొన్ని పరిస్థితుల్లో ఆయన పుట్టిన కులం ఏం చేయలేరు కదా, దాని విషయంగా ఆయన ఒక పెద్దన పాత్ర వహించమనో లేదా ఆ కులంలో ఉన్న వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పని ఆయన మాట్లాడుతున్నారు తప్పితే ఆయన కులంలో ఉన్న వాళ్ళ గురించి న్యాయం చేయాలని మాట్లాడితే కులముద్ర వేసేస్తున్నారు. ఏంటండి ఇది ఎక్కడ న్యాయం? దానికి మళ్ళీ ఆయన కూడా కులాల గురించి మాట్లాడుతానని చెప్పాను. ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు కులాల గురించి మాట్లాడలేదు, సామాజిక వర్గాల గురించి మాట్లాడలేదు. అలానే కొండ రాజీవ్ గారి గురించి కూడా ఒక మాట ఇందాక అన్నారు కదా, మీరు బురద జల్లుతారు, మీరు తుడుచుకుంటా కూర్చుంటా ఉండాలి. మీరు దత్తపుత్ర అన్నారు కదా, రేపు ఎలక్షన్కి వెళ్తే తెలుస్తుంది కదా మీరు ఏదైతే బురద జల్లారో ఆ బురద ప్రజలు నమ్ముతున్నారా లేదా అని. మేము ఏ రోజు దత్తపుత్రుడిగా లేము. ఆ రోజు 2019లో కూడా మీరు బీ టీం అని చెప్పని మాకు బలంగా రావాల్సిన ఓట్ బ్యాంక్ ని 6% పడేశారు. అది మేము ఒప్పుకుంటాం. మీరు ఏంటి చాకచక్యం. కానీ ఈ రోజు దాన్ని బలంగా మేము తిప్పికొట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఉంటాయి, ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. అలానే ఏదైతే వ్యతిరేక ఓటు ఉందో అది చేయలేము అంటే ఏదో మా అందరం కలిసి పోటీ చేద్దాము లేకపోతే ఇంకోటి దాని ద్వారా చేయలేమని కాదండి. ఏదైతే 2019లో ప్రజలందరూ కూడా మోకమ్మడిగా వైసీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఓటు చేశారో అలానే ఈసారి కూడా 2024కి జనసేనకు ఓటు చేయమని అడుగుతున్నాం. దాంట్లో తప్పే ఉంది. దానికి వ్యతిరేక ఓటు చేయలేమనే మాటలు మాట్లాడకూడదు అని చెప్పని కొండ రాజు గారు అన్నారు కదా, అలాంటి మాటలు కాదండి. మేము ఖచ్చితంగా మీరు ఏదైతే బురద జల్లారో ఆ బురది ప్రజలే కడుగుతారు. మాకు ఎవరు మేము కడుక్కోవాల్సిన అవసరం లా, వాళ్ళే ప్రజలే కడిగి ప్రజలే ఆ నిర్ణయాన్ని తీసుకొని ఎన్ని సీట్లు అనేది వాళ్ళే నిర్ణయిస్తారు. రైట్ అండి. రాజు గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన కుల ప్రస్తావన గురించి తన మీద కుల ముద్ర వేయాలని అనుకుంటూ ఉన్నారు. నాకు అటువంటి ఫీలింగ్ ఏమీ లేదు, నేను ఒక కులానికి పరిమితమైన వాడిని కాదు, నేను ప్రజల మనిషిని అని చెబుతూనే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి సంబంధించి అలాగే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లను, ఒకే జిల్లా వాళ్లకు చెందిన వాళ్లను సీఎం, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకా చాలా పోస్టులు ఆయన చెప్పారు. ఇలా ఇది కుల ఏమంటారు దాన్ని, దురహంకారమో కులపిచ్చో వాటెవర్ ఏదైనా మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో అటువంటి ఫీలింగ్ వాళ్ళకున్నది. నన్ను ఒక కులానికి పరిమితం చేయొద్దు, అటువంటి ప్రయత్నం జరుగుతోందని కామెంట్ చేశారు. ఏం చెప్తారు రాజు గారు? ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటే అది ఎలా ఉంటుందో అలాగే ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద రీసెర్చ్ చేయడానికి ఒక విదేశీ మహిళ ఆ రోజుల్లో పిహెచ్డి పర్పస్ వచ్చి ఆవిడ మొత్తం రీసెర్చ్ చేసి ఆవిడ తేల్చి చెప్పింది ఏంటి, ఆవిడకి కానీ దేశానికి కానీ రాష్ట్రం కానీ సంబంధం లేదు, ఆవిడ ఇక్కడ ఉన్న కులం కాదు, ఆవిడ ఇక్కడ జాతీయురాలు కూడా కాదు. బట్ ఆవిడ చదువు పర్పస్ వచ్చి ఒక రీసెర్చ్ కోసం వచ్చినటువంటి ఆమె రీసెర్చ్ చేసి తేల్చి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి నివేదిక ఏమిటంటే చంద్రబాబు నాయుడికి అత్యంత కులపిచ్చి చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక పరమైన కమ్మవారికి మొత్తం హైదరాబాద్ దోచిపెట్టాడు, ఆయన తాలూకా వర్గీయులు మాత్రమే అభివృద్ధి చెందే విధంగా చేసి మిగతా వాళ్ళందరినీ కూడా అనగదొక్కాడు. ఈ రకమైనటువంటి కులపిచ్చి ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటే అదే ఏమైనా జరిగితే ఇటువంటి వ్యక్తులు చాలా సమాజం ప్రమాదకరం అని చెప్పి ఒక విదేశీ మహిళ చేసినటువంటి రీసెర్చ్ లో బయటపడినటువంటి అంశం. ఇది నేను వలివేస్తున్నటువంటి కొత్త అధ్యాయం అయితే కాదు. సో చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటి, ఆయనకు ఉన్నటువంటి కులపిచ్చి ఏంటి, కులోన్మాదాన్ని ఏ విధంగా ఆయన రెచ్చగొట్టేవారు ఇవన్నీ అందరికీ తెలుసు. వంగవీటి మోహన్ రంగా గారిని ఏ విధంగా చంపారో తెలుసు, ముద్రగడ పద్మనాభం గారిని ఎలా చంపాలని చూశారో తెలుసు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. స్వయం కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా నన్ను లేపేయడానికి ప్లాన్ చేసాడు చంద్రబాబు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇవన్నీ అసలు కులాల మధ్య వర్గాల మధ్య వైషమ్యాలు చేసి తద్వారా శాంతి భద్రతలను అల్లోకల్లోలం చేసి కులానికి కొంచెం అండగానో పేదవారికి అండగానో నిలబడే నాయకుల్ని అంతమొందించే ఈ నేర, ఈ పుల్లి కుట్ర కుతంత్రాల చరిత్ర చంద్రబాబు. ఇవన్నీ ఆయన తెలుసు. తెలిసినప్పటికీ ఇందాక నేను చెప్పిన సామెతలాగా ప్రజలందరూ అమాయకులని, ఆయనే చాలా తెలివైన ఉండని ఆయన అనుకుని ఊహించుకుని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఆన్లైన్ ఉండేవాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకటి మీరు ఇందాక చెప్పినటువంటి మాట నేను ఏకీపిస్తాను. కుల అభిమానం ఉండాలి, కుల పిచ్చి ఉండకూడదు. కులాభిమానం అంటే మన కులాన్ని మనం ప్రేమిద్దాం, ఎదుటి కులాన్ని గౌరవిద్దాం, ఇది కులాభిమానం. ఎస్, ఇందాక కులాభిమానం గురించి వస్తే ముద్రగడ పద్మనాభం గారికి కులాభిమానం ఉంది కాబట్టి ఆయన ఒక మాట మాట్లాడారు అప్పట్లో. మరి అది ఎంతవరకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఈ బీసీ రిజర్వేషన్ అంశం వచ్చేటప్పటికి అందరూ బీసీలు సంబంధించినటువంటి అంశం, బీసీ రిజర్వేషన్ చాలా అంశం వచ్చినప్పటికీ ఎక్కడైతే ఆ బీసీలుగా ఉంటే అధికారికంగా లేదంటే రాజకీయంగా అవకాశాలు మిగతా వారికి తగ్గిపోతాయని కొంతమంది అనుకుని ఆయన ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమన్నాడు, మాకు రాజకీయ బీసీ
రిజర్వేషన్ వద్దు, మాకు కేవలం విద్య పరంగా బీసీ రిజర్వేషన్ ఇవ్వండి, లేదా ఆర్థిక పరంగా బీసీ రిజర్వేషన్ ఇవ్వండి, కానీ అదన్నా చేయండి, నా జాతిని కాపాడండి అని అన్నాను. అదేమిటంటే ఏదో రకంగా కులానికి ఆయన ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఆవేదన నుంచి ఆయన మాట్లాడినా అది కులాభిమానం. కులాభిమానం లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారిని అంత హింసించాడు చంద్రబాబు నాయుడు. ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి వెళ్ళి ఆయన కలిసేటట్టు ఏ ఒక్క రోజైనా ఈయన విశాఖపట్నం ఏమి జరగకపోతేనే చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చేది ఈ దగ్గరికి. మరి ముద్రగడ పద్మనాభం గారికి అంత జరిగిందే, ఆయన ఇంటికి వెళ్ళావా, ఆయన పరామర్శించావా? నీ కులమే కదా అంటే నీ కోట్లు వేయడానికి నీ కాపులు కావాలి, కానీ నీ కాపు కులానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్ మీద రెస్పాండ్ అవ్వండి రాజీవ్ గారు. ఆయన చెప్పింది ఏంటంటే ఒకే కులం ఒకే జిల్లా వాళ్ళే కీలక పదవులన్నీ అనుభవిస్తూ ఉన్నారని చెప్పి. నాకు తెలిసి ఈ నామినేటెడ్ పదవులు ఐ మీన్ రీసెంట్ గా చాలా సలహాదారులు లేకపోతే ఇంకా చాలా చాలా పోస్టులు ఇచ్చారు కదా, వీళ్ళందరికీ వెనకాల కామన్ గా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి అదే రెడ్డి గానే ఉంటది కదా. దానికోసం 2-3 విషయాలు చెప్పాలి. ఇప్పుడు మీరు కామన్ గా వెనకమాలంటే మన రాజకీయ పందాలో లేదంటే సామాజిక మాధ్యమాల్లో మీడియాలో ఇది ఒక ఇది అయిపోయింది. పేరు చెవున రెడ్డి ఉన్నంత మాత్రం రెడ్డి కులాలు కాదు. రఘువీరారెడ్డి గారు ఏ కులం అండి చెప్పగలరా? ఈసారి యాదవ కాదు కాదు. ఈ గవర్నమెంట్ లో వచ్చిన పోస్టుల్లో ఉన్న వాళ్ళు రెడ్లు అందరూ రెడ్లే కదా కాదా? ఏమో ఒకరిలో ఇద్దరు కాకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు, జవహర్ రెడ్డి గారు ఇంకా ఇంకా చాలా చెప్పండి. నేను ఒకటి సమాధానం చెప్తాను, చెప్పండి. నేను అనేది ఒకటే. ఇప్పుడు ఎస్ ఈ రాష్ట్రంలో నిన్న ఒక మన రాష్ట్రానికి సంబంధించి జిల్లాల పునర్విభజన కానీ మండలాలు ఈ రెవెన్యూ డివిజన్స్ పునర్విభజనలో కీలక పాత్ర ఎవరు పోషించారు? ఏ ఐఏఎస్ ఆఫీసర్ పోషించారు? ఐఏఎస్ ఆఫీసర్ యొక్క సామాజిక వర్గం ఏంటి చెప్పగలరా? ఎవరైనా చెప్పండి. ఎవరైనా నిన్న ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయితే ఆయన తీసుకొచ్చి సీఈఓగా పెట్టావు. ఎందుకు పెట్టావు? ఆయన రెడ్డి సామాజిక వర్గం అని తెచ్చి పెట్టారా? ఇంకా పొజిషన్ ఇచ్చారా? కాబట్టి సమీర్ శర్మ కాదు అదే మరి కొత్త పోస్ట్ క్రియేట్ చేశారంట. సేవలు అలా కాదు సార్, ఇప్పుడు సేవలు నచ్చితే కొనసాగించవచ్చు కదా, మరి ఎంతమందిని కొనసాగించలేదు? మరి చాలా మందిని కొనసాగించారు, చాలా మందిని కొనసాగించారు. ఇప్పుడే కాదు, గత ప్రభుత్వంలో కూడా చాలా మందిని కొనసాగించారు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రైట్. సేవలు నచ్చితే వాళ్ళని ఉపయోగించుకోవడంలో తప్పేం లేదు, కానీ వేరే ఉద్దేశంతో ఉపయోగించుకుంటేనే తప్పు ఇక్కడ. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఎవరు వ్యక్తిగత ఇష్టాల మీద ఆధారపడి పరిపాలన జరగదు. ప్రజా పరిపాలనకు ఎవరైతే ఉపయోగపడతారో, అడ్మినిస్ట్రేషన్ లో ఎవరైతే కీలక పాత్రగా పోషించగలుగుతారో వాళ్ళని మాత్రం పెట్టుకుంటారు. మేము ఏం చేసినా తప్పని మాట్లాడారు. గతంలో గౌతమ్ సవాంగ్ గారిని పెట్టుకుంటే మత పరంగా లింక్ పెట్టారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారిని డీజీపీగా పెడితే కుల పరంగా లింక్ పెడతారు. మేము ఏం చేసినా లింకులు పెడతారు. ఇలాంటి లింకులు పెట్టేదానికి మేమే సమాధానం చెప్తాం, ప్రజలు సమాధానం చెప్తారు. మీకు ఇందాక నేను చెప్పినటువంటి అధికారి పేరు విజయ్ కుమార్ గారు. ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన సీఈఓగా మా ప్రభుత్వం తీసుకుంది. ఇక్కడ కేవలం సొంత కులాల వాళ్ళే కాదు, అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి తగినటువంటి ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ఇంత మహావిశాఖ నగరం, విశాఖపట్నం క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనుకుంటున్నటువంటి ఈ విశాఖ మహానగరానికి ఒక బీసీని కలెక్టర్ గా పెట్టుకున్నాం. ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కలెక్టర్ గా ఈ రోజు ఇక్కడ ఉన్నారు. ఏమి ఇవన్నీ మాట్లాడుతూ వస్తే ఆయన ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టిన దానికి కుల ప్రస్తావన తెచ్చి నీచ రాజకీయ స్థితికి ఎందుకు దిగజారిపోతున్నారు? మీకు వేరే అంశాలు ఏం దొరకట్లేదా? ఇంకొక పాయింట్ చెప్పేసి కంక్లూడ్ చేయాల్సిన టైం అవుతుంది. భస్మాసుడు అని ఏదో కథ చెప్పాడు ఇందాక ఆయన. ఆ కథలో నాకు ఎవరు కనిపించారంటే ఆయన చెప్తున్న కథ మీ స్క్రీన్ మీద విన్నాను. కథలోని బోలాశంకర్గా ఎన్టీ రామారావు గారు కనిపిస్తే భస్మాసుడిగా చంద్రబాబు నాయుడు కనిపించాడు. సొంత పిల్లనిచ్చి పార్టీని చేతిలో పెట్టి నడపరా అల్లుడా అంటే ఆ మామ నడ్డి పెరగొట్టి వెన్నుపోటు పొడిచి ఆ రాజకీయ పార్టీలు లాక్కుని ఎవరిని శివుడిని చంపలేదు, కానీ ఇక్కడ శివుడి లాంటి మామని చంపేసినటువంటి ఈ కథల్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అన్వయించుకోవచ్చండి. ఈ వెన్నుపోటు పాలు తాగినంత మాత్రాన తను ఎవరో చూడట్లేదు అనుకోకూడదు. చంద్రబాబు నాయుడు బిల్డప్లు ఇచ్చినంత మాత్రాన లోపల ఉన్నటువంటి కుట్రలు ప్రజలకు తెలియవు అనుకోకూడదు. ఆయన ఒకటి చెప్తే ఆయన్ని 100 తాలూకు ఆయన టైం లేదు, ఇప్పటికే సమయం మించింది. రైట్ మాణిక్యరావు గారు కంక్లూడ్ చేయండి సార్. మాణిక్యరావు గారు డిబేట్ లో ఉన్నానా నేను? రవి గారు ఎవరండి ఉన్నారు? మీరు ఉన్నారు, చెప్పండి.
ఉన్నారా? గుర్తుంది. ఓకే, మిగతా వాళ్ళు చేసినట్టు మీరు కూడా చేస్తున్నారేమో. లేదండి, అలాంటిది ఏం లేదు. మిగతా వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేయొద్దు, నన్ను అసలు కంపేర్ చేయొద్దు దయచేసి. ప్లీజ్ టాపిక్ వచ్చేయండి. మాకు అసలు సరే రెడ్ల గురించి అడిగిన ప్రశ్నకి ఆయన జవాబు చెప్పాల. ఆ రోజు డిఎస్పీలు 30 మంది వేశారని అబద్ధ ప్రచారం చేశారు. 6 లక్షల కోట్ల రూపాయలు దొబ్బేశారని అబద్ధ ప్రచారం చేశారు. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని అబద్ధ ప్రచారం చేశారు. వాస్తవానికి అబద్ధ ప్రచారాలు చేయడానికి వాళ్ళకి ఆ రోజు అధికారం రావడానికి ఒక పత్రిక ఉంటే బాగుంటుంది అనుకున్నారు, చేశారు. ఈ రోజు ఉంది కదా, మొత్తం మీరు పేరు మొత్తం చెప్పారు, వాటికి సమాధానం చెప్పలా. మొత్తం కడప నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్థానాల్లో ఎంతమంది కడపకి సంబంధించినటువంటి రెడ్లు ఉన్నారో వాళ్ళు రెడ్లు కాదని రఘువీరారెడ్డి గారు తీసుకొచ్చారు. వీళ్ళంతా రెడ్లు కాకుండా పోతారా, వీళ్ళంతా రెడ్లు కాకుండా పోతారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బొగ్గన రాజేందర్ రెడ్డి, గడ్డికొట్ట శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాపు రామచంద్ర రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్కే రోజారెడ్డి, పొన్నగోడు సుధాకర్ రెడ్డి, కల్లం అజయ్ రెడ్డి, ఈ అన్ని చదువుకుంటే దాదాపు నా దగ్గర 300 లిస్ట్ ఉంది. ఏది ప్రధానమైనటువంటి వాటిలో ఒకడంట తెలుగు గలవాడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక 100 రూపాయలు జేబులో ఉన్నాయంట. 100 రూపాయలు జేబులో ఉంటే 99 రూపాయలు జేబులో వేసుకొని 1 రూపాయి తీసి ఆ రూపాయిని 100 మందికి పంచి ఈ ఒక్కడేసుకొని మొత్తం కలిసి 101 మందికి సమానంగా పంచారు అన్నాడంట. 99 రూపాయలు తన జేబులో వేసుకున్నాడు. 1 రూపాయి 99 మందికి వచ్చాడు. మొత్తానికి కలిపి 100 మందికి వచ్చారని చెప్పాడంట. ఈ నీతులు చెప్పడానికి ఉంటాయి తప్ప వినేవాళ్ళు చాలా తెలివిగల్లో అర్థం చేసుకుంటున్నారు. నెంబర్ 1, నేను చాలా విషయాలు చెప్పాల్సింది ఉంది, అన్ని పోయింది. నేను ఒక విషయం చెప్తా. వీళ్ళకి అభివృద్ధికి సంక్షేమానికి ఒక రోడ్డు ఉంటుంది. రోడ్లో వెళ్తా ఉంటే లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి ముందు ప్రమాణమైనటువంటి ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సంక్షేమిస్తారు. ఇది అభివృద్ధి సంక్షేమం 2 కలిసి ఉంటాయి దానికి. కానీ జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఉండదు, ఇంటి ముందుకు వెళ్తాడు, ఇంట్లో గుంట తవ్వుతాడు, బయట గుంట తవ్వుతాడు, బయట తవ్వినటువంటి గుంట మట్టి అంతా కూడా లోపల పడేస్తాడు. ఇది సంక్షేమం అని చెప్తాడు. అట్లా కాదు, అభివృద్ధి సంక్షేమం అంటే ఇందాక నేను చెప్పినట్టు ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చాలి, బయటకు వచ్చే రోడ్డు ఉండాలి, పైన లైట్లు ఉండాలి, పక్కన ఫ్యాక్టరీ ఉండాలి. ఇలా ఎంత దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తారంటే, జాకీ కంపెనీ ఈ రోజు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు 2022 అంటే వెళ్ళిపోయింది 2018 మానట్లేదు. రాజీవ్ గారు మాట్లాడండి. రాజీవ్ గారు మీకు సమాధానం చెప్పే అవకాశం ఇస్తాను, నేను ఎక్స్టెండ్ చేస్తాను అవసరమైతే. దయచేసి ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడారు. రవి గారు, జాకీ కంపెనీ రాప్తాడు నియోజకవర్గంలో ఉంది. అది 2017-18లో సాక్షి పత్రిక ఏం రాసిందో తెలుసా? జాకీ కంపెనీ వెళ్ళిపోయిందని రాసింది. ఓకే, 2022 3 నెలల క్రితం జాకీ కంపెనీ మేము ఇక్కడ ఉండట్లేదు వెళ్ళిపోతున్నామని మొన్న లెటర్ రాసింది గవర్నమెంట్. వెళ్ళిపోయి తెలంగాణలో పెట్టింది. అప్పుడు వెళ్ళిపోతే ఇప్పుడు వెళ్తున్నామని లెటర్ రాసింది జాకీ కంపెనీని వెళ్ళగొడుతుంది వీళ్ళు. అట్లాగే కియా కంపెనీ నేను వెళ్ళొచ్చాను. ఆ రాప్తాడు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, అట్లాగే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల మీద మేము అక్కడికి వెళ్ళాం. అసలు కియా కంపెనీ చూస్తుంటే కడుపు నిండిపోతుంది. దాని యాక్సిరీస్ కంపెనీ ఎటుపోయింది? వీళ్ళకి సంక్షేమానికి ఆరాధ్యుడు ఎన్టీ రామారావు గారు. భారతదేశంలోనే సంక్షేమాలు ప్రవేశపెట్టింది ఆయన, కొనసాగించింది చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమాల్లో నయా సంక్షేమాన్ని తీసుకొచ్చి ప్రజల జేబులకి చిల్లు పెట్టి జేబుల నుంచి లాగి వాళ్ళ చేతికి ఇచ్చింది సంక్షేమం అని చెప్పేటువంటి మీకు అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుసు? మీకు అడ్మినిస్ట్రేషన్ తెలిస్తే ఇన్ని కంపెనీలు అసలు ఎందుకు వెళ్ళిపోయింది? వాటికి సమాధానం చెప్తారా? జాకీ కంపెనీ ఎందుకు వెళ్ళిందయ్యా? ఇప్పుడు వాళ్ళు లెటర్ రాసి వెళ్ళారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పరిటాల శ్రీరాము వాళ్ళు అడిగితే, ఆనాడు చంద్రబాబు నాయుడిని చంపేయకుండా పొరపాటు చేశావు, ఈనాడు లోకేష్ చంపుతావు. ఇదే రాజకీయాలు. కులాల మధ్య గీతలు గీసింది మీరు కదా, ప్రాంతాల మధ్య గీతలు గీసింది మీరు కదా, చివరికి న్యాయ వ్యవస్థల మధ్య గీతలు గీసింది మీరు కదా, రాజ్యాంగాన్ని తూట్లు పరుస్తుంది మీరు కదా. తెయ్యాలి కాదండి, డ్రాకుల్లా వచ్చి నీతులు చెప్పినట్టు చెప్తావు. డ్రాకుల్లాలు మొత్తం అంతా మంత్రివర్గం అంతా కూడా అదే పరిస్థితి. బూతులు తిరగడానికి, కులాల వారీగా బూతులు తిరగడానికి మంత్రులు కేటాయిస్తారు, బూతులు తిరగడానికి ప్రతిపక్షాలు మాట్లాడతారు. ఎంత దారులు! లక్షల కోట్లు మొత్తం దొబ్బేసింది వీళ్ళు. జైల్లో ఉంది వీళ్ళు. జైలుకి వీళ్ళు తప్పుడు కేసులు పెడితే జైలుకి వెళ్ళి ఆ జైలుకి ఈ జైలు సమానం అంటారు. చంద్రబాబు నాయుడు గారు
ఎన్టీఆర్కి ఎన్ని పోటీ పడతారని చెప్తారు, వీళ్ళ సొంత తండ్రిని విమానం ఎక్కించి చెప్పేస్తారు. బాబాయిని జగన్మోహన్ రెడ్డి ఎంత చక్కగా చెప్పాడు తెలుసా, ఇట్ట పొడితే బాబాయికి ఇక్కడ తల పగిలింది, ఇట్ట పడితే ఇక్కడ మొహం అయింది, ఇక్కడ గడ్డపొలు చేశారు, ఇక్కడ గొడ్డలు వేసేది. ఎవరు మీరు? ఎందుకు మీ ప్రమేయం లేకపోతే ప్రజలకు చెప్పండి. పలా రోజు చెప్పారని నిందితులను చేర్చాలి కదా, నేరస్తులను చేర్చాలి కదా. రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన చేస్తూ ఇందాక ప్రసాద్ గారి మాటలు నాకు వినపడలేదు, పూర్తిగా ఆయన ఆవేదన నాకు అర్థమైంది. వాళ్ళు విష క్రీడని ప్రారంభించారు, తప్పదు, మాట్లాడాల్సిందే. వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడాల్సిందే. వాళ్ళు అబద్ధ ప్రచారం తప్పదు కదా. రైట్ సార్, మీ అభిప్రాయం చెప్పాలనుకుంటారు, చెప్పారు, అంతే కదా. ఇంకా ఏదైనా ఉందా? మాట్లాడించే అవకాశం ఎక్కడ లేదు, అందరికీ అంత టైం ఇచ్చి. రైట్ అండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క డిబేట్ ఒక్కొక్క రకంగా వస్తుంది సార్. మీకు ఇవ్వలేదని దయచేసి అటువంటి రైట్. ఇంకేం మాట్లాడతారో మాట్లాడండి, అవసరమైతే నేను ఎక్స్టెండ్ చేస్తాను. దయచేసి నా మీద మాత్రం అటువంటి ఆరోపణలు చేయొద్దు. మీకు ఏదైనా ఇంకా మాట్లాడాలి, ఇంకేదైనా తిట్టాలంటే తిట్టేసేయండి. రాష్ట్రంలో వీళ్ళు చెప్పేటువంటి పరిశ్రమలు అభివృద్ధి అనేది లేదు. నేను చెప్పాను చాలా క్లియర్ గా. అభివృద్ధి అనే దానికి అర్థమే తెలియదు. ఇందా మా మిత్రులు చెబుతున్నాడు ఏమని, సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి వస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి చేయాలి. మిడిల్ క్లాస్ వాళ్ళకి చేయాలి కదా, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళు వ్యాపారాలు చేయాలి, వాళ్ళు పరిశ్రమలు తీసుకురావాలి, అక్కడ ఉద్యోగిత కల్పించాలి. పరిశ్రమలు ఎందుకు పోతా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు ఆ రోజు రాజశేఖర రెడ్డి టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు మొత్తం పక్క రాష్ట్రాలకు వెళ్ళి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి టైంలో కరెంట్ రేట్లు విపరీతంగా పెంచడం వల్ల మొత్తం పరిశ్రమలు పక్కన వెళ్ళిపోతా ఉన్నాయి. అంటే మొత్తం కేవలం సంక్షేమం కాదది, సంక్షేమం మాటున మొత్తం నేరపూరితమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ సంక్షేమం అనే పేరు మీద దోచుకుంటా ఉన్నారు. రైట్ అండి, రాజీవ్ గారు చెప్పండి ఇప్పుడు. సార్ ఒకటి ఏంటంటే 2018లో జాకీ అనేటువంటిది అనంతపురం నుంచి అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. సార్ 2018లో సాక్షి పత్రిక రాసింది, వాళ్ళు ఏది మధ్యలో లెటర్ ఇచ్చారని నేను అంటున్నాను. మరి 2020లో సోకాల్డ్ ఈనాడు, సోకాల్డ్ ఆంధ్రజ్యోతి పత్రికల పేరు ప్రస్తావించిన ఉద్దేశం కాదు, బట్ ఆయన చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా అంతే. వాళ్ళు 2020లో కూడా జాకీ వెళ్ళిపోయింది ఈ రాష్ట్రం నుంచి అని రాసింది. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత 2022లో మళ్ళీ జాకీ వెళ్ళిపోయిందని రాసింది. ఎప్పుడు జాకీ వెళ్ళిపోయింది, మళ్ళీ ఎప్పుడు వెనక్కి వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోయింది? పాత కథనాలని, మీ హయాంలో చేరినటువంటి తప్పుల్ని, మీ హయాంలో వెళ్ళిపోయినటువంటి కంపెనీలను తీసుకొచ్చి మా మీద రుద్దేటటువంటి చెప్పండి. రాజు గారు జాకీ ఎప్పుడు వెళ్ళింది? 2018లో వెళ్ళిందా, 2022లో వెళ్ళిందా? మీరు అడిగే మీ ప్రశ్న విన్నాను, మీ యొక్క పూర్తి మాటలను కూడా విన్నాను. నేను మాట్లాడతాను, దయచేసి ఒక నిమిషం ఆగండి. అది ఎప్పుడు వెళ్ళింది ఒకసారి చెప్పండి. నాకు కూడా డౌట్ ఉంది. 2018 2020 అది ఒక్కటే చెప్పండి చాలు. 2018లోనే జాకీ సంస్థ అనేటువంటిది వెళ్ళిపోయింది సార్. రెండోది జాకీ సంస్థ అసలు అక్కడ ఒక కాంపౌండ్ వాల్ కట్టడం కానీ, 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ ఏది లేదు. సార్ మాట్లాడినండి. 2020లో జాకీ వెళుతున్నట్టు ఈయన ప్రభుత్వానికి మాట్లాడు. 2018వ సంవత్సరంలో జాకీ వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకోటి చెప్తాను, ఇక్కడ కాండియంట్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థ కూడా వెళ్ళిపోయిందని చెప్పి ప్రచారం చేసింది ఇదే తెలుగుదేశం పార్టీ వారు. సరే, ఆ కాండియంట్ కి సంబంధించినటువంటి జాతీయ అధికార ప్రతినిధి బయటకు వచ్చి మేము ఎక్కడ వెళ్ళట్లేదు, దయచేసి ఇలాంటి రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు, ఆంధ్రప్రదేశ్ బాగా సహకరిస్తుందని చెప్పారు. ఇంకోటి చెప్తాను చూడండి ఎగ్జాంపుల్స్. విశాఖపట్నంలో ఉన్నటువంటి హెచ్ఎస్బిసి అనేటువంటి సిరిపురం సెంటర్ లో ఉంటది, పెద్ద బిల్డింగ్, అది ఒకప్పుడు మంచి ల్యాండ్ మార్క్ వైజాగ్. హెచ్ఎస్బిసి అనేటువంటి కంపెనీ, ఆ కంపెనీ వేరే కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఆ మేనేజ్మెంట్ ఏదో మారి ఆ కంపెనీ పేరు మార్చుకుంది. ఈ పేరు మార్చుకునే క్రమంలో కంపెనీ తాలూకా ఉండే హెచ్ఎస్బిసి లోగో తీసి వేరే లోగో పెట్టడం 2-3 రోజులు పడుతుంది కదా. ఈ లోపే వీళ్ళ కారణాలు హెచ్ఎస్బిసి విశాఖపట్నం వదిలేసి వెళ్ళిపోయిందని కోకల్లాగా ప్రచారం చేశారు. ఇది ఇప్పుడు మీ 99 టీవీ కెమెరాలు విశాఖపట్నం సిరిపురం పంపించే పనులు WNS అనేటువంటి ఒక సంస్థ ఇప్పుడు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు రన్ చేస్తారు. కంపెనీ అక్కడే ఉంది, ఉద్యోగస్తులు ఉన్నారు. ఇవన్నీ ఏమిటంటే కంపెనీలో వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాల మధ్య ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి ఆపాదించి ఏదో రకంగా బుర్ర జల్లాలని కార్యక్రమం చెప్తే ఇంకొకటి కాదు సార్. నేను అల్టిమేట్ గా ఒకటి చెప్తున్నా, మా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసినా, సంక్షేమం చేసినా, మంచి చేసినా, లేదా విద్యను కానీ, వైద్యాన్ని కానీ, కరోనాను ఎదుర్కొనే పద్ధతి కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రం, ప్రజలు, అంతా ప్రపంచం చూసింది. ఈ ఏదో పాతకాలం లాగా
కొన్ని పత్రికల కరపత్రాలుగా మాదిరిగా రాస్తూ వాళ్ళు చెప్పినవే నిజాలని ప్రజలు నమ్మే కాలం పోయింది. సోషల్ మీడియా వచ్చింది, ప్రజలు బిక్కులు అయ్యారు, వాస్తవాలు అందరికీ తెలుసు. మేమెన్ని మాట్లాడినా, జనసేన మాట్లాడినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా, విశ్లేషకులైనా ఎవరెన్ని మాట్లాడినా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు 24లో తేలుస్తారు. 24 ఎన్నికలు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి చివరి ఎన్నికలు, టీడీపీకి చివరి ఎన్నికలు. లోకేష్ కి సినిమా లేదు, చంద్రబాబు నాయుడు గారు పాస్ అయిపోయింది, రాష్ట్రానికి తెలుసు. రైట్ అండి రాజు గారు రైట్ కాస్త ఉందాగా మాట్లాడుకుందాం. ప్రపంచం మాయమైపోద్ది ఇలాంటివి అనలేదు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నా తర్వాత విశ్వం అంతమైపోద్ది, మీకు సినిమా లేదని ఒప్పుకోండి. రాజు గారు ఇలా మాట్లాడు. రైట్ అండి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అంశం కోర్టు పరిధిలో ఉంది, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడొద్దు. చాలా ఆరోపణలు చాలా మంది చేస్తున్నారు. రైట్ లీవ్ ఇట్ అండి, లీవ్ ఇట్ సార్. చాలా సందర్భాల్లో మాట్లాడుకుందాం, కోర్టు పరిధిలో ఉంది, వదిలేసేయండి దాన్ని. కేసు ప్రసాద్ గారు ప్లీజ్. అసలు విషయం తప్ప మిగిలిన అన్ని విషయాలు అందరూ మాట్లాడుతున్నారు. అవును, టాపిక్ తప్ప అన్ని మాట్లాడుతున్నారు. అందరికీ లెటర్ చూడండి. 2019లో జాకీ రాసినటువంటి లెటర్ 2018లో ఇవ్వలేదు. 2019 వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జాకీ కంపెనీ దగ్గరికి వెళ్ళి ముడుపులు అడిగితే ముడుపులు ఇవ్వలేనందుకు మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి 2019లో రాసిన లెటర్. అది అఫీషియల్ లెటర్ అయినా లేకపోతే మీరు ఏమైనా క్రియేట్ చేశారా? రైట్ అండి, చాలా వస్తున్నాయి అలాంటి లెటర్స్. లెటర్లు కూడా ట్యాంపరింగ్ చేసి రైట్ ఏవో కాగితాలు తెచ్చి నేను శ్రీరామచంద్ర రైట్ అదే అడిగాను కదా నేను, నాకు డౌట్ వచ్చి అడిగాను నిజమా కాదా అని. రైట్ ఒక మాట చెప్పదలుచుకున్నానండి. చెప్పండి. 2000 ఉండండి సార్, వాళ్ళు 2018లో రాశారని చెప్పి లెటర్ చూపిస్తానండి. ఉండండి సార్, ఒక నిమిషం చెప్తున్నాం కదా. దాని మీద క్లారిటీ ఇస్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు. ఉండండి సార్, ఒక నిమిషం. ఒక్క నిమిషం. మాణిక్యరావు గారు మాణిక్యరావు కాదు, అవును నాకు డౌట్ ఉందంటారండి. ఉండండి మాణిక్యరావు గారు 18లో రాసిన లెటర్ చూపించమనండి. రైట్ అండి, రైట్. ఒక్క నిమిషం, దాని మీద క్లారిటీ ఇస్తున్నారు విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ప్లీజ్ దయచేసి వెయిట్ చేయండి. చెప్పండి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే కియా యాన్సిలరీ యూనిట్స్ కానీ అలాగే ఈ కంపెనీ కూడా ఎలా తరలిపోయిందో అందరికీ తెలుసు. ఇదేం కొత్త కాదు. పాయింట్ నెంబర్ 2, మనకి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రత్యేక ప్యాకేజీలో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నవి ఎప్పుడైతే తొలగించబడ్డాయో ఆ తరుణంలో వీళ్ళు ఈ ప్రభుత్వం రాగానే అక్కడ మాధవ్ గారు కానీ నెక్స్ట్ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఆ కియా మోటార్స్ వాటి మీద పెట్టిన ప్రెజర్స్ విషయంలో ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చర్చించబడ్డాయి. నిన్నగాక మొన్న ఆ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్న విధి విధానాలు చూసుకుంటే ఆనాటి యొక్క సిబిఐ ఎంక్వైరీని కూడా ఈరోజు మనందరం తిరిగి ప్రశ్నించుకునే పరిస్థితి ఉంది. మీరు గమనించండి. ఎందుకంటే పరిటాల రవి గారి హత్య విషయంలో సిబిఐ ఎంక్వైరీ దర్యాప్తు చేసి ఈ విషయాలు చంద్రశేఖర్ గారు మాట్లాడిన విషయాలు ఎక్కడా చర్చించనీయకుండా దాన్ని పరిసమాప్తం చేసిన తర్వాత ఇవాళ కొత్త ఆలోచనలకి కొత్త పందాలకి తెరలేపితే ఇంక వ్యవస్థను ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకుని మనం వ్యవస్థ పట్ల మన గౌరవం పెరిగినట్టా తగ్గినట్టా ఒకసారి ఆలోచించుకుని చెప్పమానండి. ఆయన భాష నియంత్రణ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి యొక్క దాష్టికాల గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఎలా పరిరక్షించబడతాయి ప్రజాస్వామ్య విలువలు చెప్పమానండి. అధికారంలోకి రాగానే అధికార దర్పంతో ఏదైనా మాట్లాడొచ్చు అంటే అది ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అపవాదం తీసుకొచ్చినట్టే అవుతుంది. అది కాకుండా ఎలా అవుతుంది చెప్పనండి. ఇదే సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు పిలిచి సిబిఐ ఎంక్వైరీ చేస్తే దాని అవుట్కమ్ వీళ్ళు ఇంటర్నల్ కాన్స్పిరసీని ఎస్టాబ్లిష్ చేస్తుంటే దాన్ని మళ్ళీ కేసు రీఓపెన్ చేసే పరిస్థితి తెరలేపుతుంది. ఇది గమనించుకోమనండి. వాళ్ళని స్తబ్దంగా ఉన్న రాజకీయాలు దాని తర్వాత గాయాల నుంచి తేరుకొని వాళ్ళు ముందుకెళ్తుంటే గాయాలను మళ్ళీ రేపితే రాయలసీమలో వాళ్ళు ఒకలే ఉన్నారంటే యువతలో రాయలసీమలో లేరా? వాళ్ళకి తెలియవా? యువతని కుటుంబం తండ్రిని కోల్పోయిన కుటుంబం కదా, భర్తను కోల్పోయిన కుటుంబం కదా, వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు కదా. ఏం మారుతున్నారు? నిన్న ఎస్పీ గారి ఆఫీస్ నుంచి వచ్చి సారీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇవి చెప్పమానండి కనీసం. ఇవన్నీ కాకుండా అసలు విషయాల కన్నా అదే చెప్తున్నాను కదా, రాజకీయ అంశాలు రాజకీయాలతో ముడిపెట్టడం ఏముంటాయో ప్రజెంట్కి ఏం చేయబోతున్నావు దాని మీద వదిలేసి గతాల్లో జరిగిన వాటిలన్నింటినీ ఇవాళ మాకు అధికారం వచ్చింది కాబట్టి దాన్ని రేపుతాం దాంతో మాడదాం అంటే ఇక్కడ
ప్రజలు దాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. 5 సంవత్సరాలు 151 సీట్లు ఈ నానుడితో 5 సంవత్సరాలు పరిరక్షించబడ్డారు. 5వ సంవత్సరం జరిగిపోయే ఎలక్షన్లో 151కి 175 పెంచుకోవడానికి ఏం చేయబోతున్నారంటే ఈ దాచికాలకి ఏం సమాధానం చెప్తారు చెప్పనంటే? ఎంతసేపు ఇదే. అరే ఇవాళ మీరు ఆయల్లో ఆ పరిశ్రమ వచ్చింది, ఈ ఆయల్లో పరిశ్రమ తరలిపోయింది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగిందండి. రావడం పోవడం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగింది, మన రాష్ట్రానికి జరిగింది. ఆ తెలుగుదేశం గవర్నమెంట్కి వైఎస్ఆర్సీపీకి లేకపోతే జనసేనకు నాకు జరగలే. ఆ ప్రాంత అభివృద్ధి కోసం వచ్చిన నెక్కాసైన కంపెనీలు తరలిపోతుంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి కానీ అపోజిషన్ పార్టీలకు కానీ సంఘటితంగా పోరాటం చేయవలసిన బాధ్యత లేదా? ఏంటంటే మీరు అభివృద్ధి చేసేస్తారు. ఒక్కొక్కరు ఉన్నవి పోతుంటే ఉన్నదానికి దిక్కు లేకపోతే కరదానికి కళ్యాణం అన్నట్టు ఎవడరు. వ్యవస్థలో ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కటి ముందుకెళ్తున్నప్పుడు ఎందుకు తరలిపోతున్నాయో ఈ ప్రభుత్వం కస్టోడియన్గా నిలబడవలసింది పోయి ఏం చెప్తున్నాండి మనం? దొంగ నెట్లులా ఆ కంపెనీ ఉందా? ఎప్పుడు తరలిపోయిందా? ఉందా? ఎప్పుడు తరలిపోయింది? 18 ఆ 20 ఏ రాయే తినకండి పల్లెడు కొట్టుకోవడానికి. నేను లెటర్ పంపిస్తానన్న తర్వాత అడుగుతున్నారంటే ఏమో సార్, అది లెటర్ని నమ్మలేము చూసే వరకు. కంపెనీ ఉందా చెప్పండి సార్. నా లెటర్ నమ్మకండి, కంపెనీ కానీ చెప్పండి. మీరు నమ్మేది యేసుక్రీస్తు బొక్కలో చేతులు పెట్టి రాజీవ్ గారు క్రీస్తు కావునా కదా తెలుసుకున్నారు. కాదండి మాణిక్యరావు గారు నేరస్తులు వచ్చి నేను నీతి పరుడు అని చెబితే నమ్మే రోజులు అలా కాదండి. రెండో కృష్ణ హెచ్ఎస్బిసి రోజులు మాణిక్యరావు గారు కృష్ణ రాజీవ్ అన్న హెచ్ఎస్బిసి వేరే కంపెనీకి ఏదో పరివర్తన చెంది వైజాగ్లో ఉందని చెప్పిన మాటకి ఇప్పుడు ఇదే కంపెనీ ఆ లెటర్ తప్పనే అనుకుందాం. ఉందా పోయిందా చెప్పు, జస్టిఫై చేయి. 2018లో వెళ్ళిపోయింది. 2018లో వెళ్ళిపోయింది, 2019లో వెళ్ళిపోయింది. యాజ్ పర్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ ప్రకారం 2019లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తరలిపోయింది. నేను కూడా ఎవిడెన్స్ ప్రూవ్ చేయగలను. ఏం చెప్తున్నారు? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఏది? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఏది? మీ చేతిలో ఉన్నంత మాత్రాన నిజాలు ఎదుటి చేతిలో ఉంటే అబద్ధాలు ఇది కాదు కదా. ఎవరిచ్చారు? 2018లో ఏం రాశారు? 2018లో ఏమి ఇచ్చారు? వస్తారా చర్చకి? ఇదే బొగ్గుల రాజేంద్ర గారు అసెంబ్లీ సాక్షిగా కియా మోటార్స్ కి రాజశేఖర రెడ్డి గారు లెటర్ రాశారని చెప్పారు కదా. అలాంటి పుటాని కబుర్లు ఏమైనా చెప్పగలరు? ఇప్పుడు ఒక హంతకుడు, పరిటాల రవి అనే వ్యక్తి ఒక హంతకుడు, హత్యలు చేసిన వ్యక్తి. ఆయన నుంచి ఏదో పెద్ద దేశ నాయకుల్లో చెప్తారండి మీరు. ఆయన వల్ల ఎన్ని కుటుంబాలు ఏమైపోయి తెలుసా మీకు? ఆయన ఎంతమంది ప్రాణాలు తీశారో మీకు తెలుసా? అవన్నీ నాకు అనవసరం అండి. ఒక సిబిఐ ఒక ఎంక్వైరీ చేసింది. సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఇది వచ్చి మాట్లాడండి. సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఇది వచ్చి మాట్లాడింది ఏంటి? అందరినీ దగ్గర పెట్టుకొని మంటలు చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. వాడి గురించి చెప్పు. పరిటాల రవి అంతుకుడా, పరిటాల రవి విప్లవ వీరుడు, పరిటాల రవి విప్లవ వీరుడు, వాళ్ళ నాయన విప్లవ వీరుడు. రాజశేఖర్ రెడ్డి ఒక పెద్ద దొంగ, జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్, రాజారెడ్డి ఒక క్రిమినల్. మాణిక్యరావు గారు లీవ్ ఇట్ అండి. ఎనఫ్ అండి. టైం అప్ అండి ప్లీజ్ అండి. ట్రై టు అండర్స్టాండ్ మీ అండి. రైట్ అండి. రైట్ మాణిక్యరావు గారు ఆగండి, రాజీవ్ గారు ఆగండి, సౌజన్య గారు 30 seconds కంక్లూడ్ చేయండి ప్లీజ్. నా కంక్లూజన్ ఇవ్వకుండా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోతే నేనేం చేయాలి సార్? మ్యూట్లో ఉన్నదేమో ఒకసారి చెక్ చేసుకోండి. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటల మీదే కాబట్టి ఈ రోజు మన డిబేట్ అది పక్కకి వెళ్ళిపోయి మిగతా అన్ని అంశాలన్నీ బయటకు వచ్చినాయి. మేము చెప్పేది ఒకటేనండి, ఏదైతే దుష్ట చతుష్టయం అని చెప్పని మా మీద బురద జల్లే కార్యక్రమం, అలాగే దత్తపుత్రుడు అని చెప్పని అంటున్నారో ఇదన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ సంక్షేమం పేరుతో మాకు మంచి జరిగితే ఓటేయండి అనే పరిస్థితి నుంచి ప్రజలందరూ కూడా దాన్ని రిసీవ్ చేసుకొని ఎవరు ఏంటి, టీడీపీ ఏంటి, వైసీపీ ఏంటి, జనసేన ఏంటి అనేది ప్రజలకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ మీదే ప్రజలు ఆశీర్వదిస్తారు. అది మనం ప్రత్యేకంగా చెప్పుకోవసరం లేదనేది మా భావన. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే బురద జల్లే కార్యక్రమం ఉందో ఆ బురద జల్లేది క్లీన్ చేసుకొని చాలా క్లీన్ షీట్ తో రేపు 2024కి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతున్నారు. ఇదొక్కటే మేము చెప్పదలుచుకున్నాం. దీనికి ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, వాళ్ళ మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేదా అధికార ప్రతినిధులు ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా
ప్రజల దృష్టిలో మేము ఉన్నాము. జనసేన గ్రాఫ్ అనేది చాలా బలంగా ఉంది, దాన్ని ఎవరు తీయలేరు. ఎందుకంటే మనం ఎన్ని చేసినప్పటికీ కూడా అల్టిమేట్ గా తీర్పు చెప్పాల్సింది ప్రజలు. ప్రజల దగ్గర నుంచి తీర్పు రావాలి కాబట్టి ఆ ప్రజల దగ్గర వాళ్ళ మనసులో మనం మేము పొందుతున్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు 24కి జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. దానికి కొంతమంది అనుకోవచ్చు ఎవరెవరు ఏర్పడతారు లేకపోతే ఎవరు ఏంటి అనేది. ఎవరైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవటం ఖాయం అండి. టీడీపీతో వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారే సీఎం. అవన్నీ తర్వాత ఎవరు దేంతో ఏ వెళ్తుంది లేకపోతే ఏం పొత్తులు ఉంటాయి ఉండవా, సింగిల్ గా వెళ్తామా, బీజేపీ జనసేన ఉంటుందా, ఇవన్నీ కాదు. ఇప్పుడు బీజేపీతో వెళ్తే అవుతారో లేదో చెప్పానండి ఒకసారి. బీజేపీతో కలిసి వెళ్తున్నారు కదా, బీజేపీ పరంగా అభ్యర్థికి అనౌన్స్ చేశారు చెప్పండి. రైట్ అండి, పొత్తుల మీద అంటే మళ్ళీ ఇంకో గంట మనం ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. ఎనఫ్ అండి. కేఎస్ ప్రసాద్ గారు టాపిక్ కన్ఫైన్. రైట్, లీవ్ ఇట్ అండి. సౌజన్ గారు లీవ్ ఇట్ అండి. థ్యాంక్ యూ. కేఎస్ ప్రసాద్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికి, ప్రజాస్వామ్యంలో వీళ్ళిద్దరూ అతీత శక్తుల్లాగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. కొత్త పందాకి తెరలేపారు. గతంలో జరిగిందా ఇప్పుడు జరిగిందా అన్న దానికైతే మాత్రం ప్రజాస్వామ్యంలో ఈ రోజు దాకా ఒక ముఖ్యమంత్రి ఒక అపోజిషన్ లీడర్లు ఈ విధంగా మాట్లాడడం మాత్రం నేనైతే చూడలేదు. ఇది కొత్త తెర లేపారు. దీని మీద మా చర్చల్లో కూడా మేము కూడా మా పందా మార్చుకొని ఎలా మాడాలన్న దాని మీద నాకైతే ఇప్పటిదాకా అయితే అవగాహన లేదు. ఖచ్చితంగా నేను దీన్ని ఖండిస్తున్నాను. ఈ విధంగా మాట్లాడడం మాత్రం భాషకి మనం వన్నీ తెచ్చిన వాళ్ళం కాదు. ఇన్ ద సేమ్ సినారియో ఉన్న పాలిటిక్స్ లో ప్రజెంట్ ఉన్న ప్రజాస్వామ్యం దీనికే ఇంత అంటున్నారు. ఇంకా 15 నెలల కాలంలో మరిన్ని కొత్త పదాలు వినాలో ఈ ప్రజలు, మనం కూడా చర్చలు పెట్టుకోవాలో తెలియంది కాదు. నేనైతే దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యలేదు సార్, చెప్తున్నాను డైరెక్ట్ గా. ఎందుకంటే ఈ విధంగా భాషలు మాట్లాడుతూ ఒక వ్యవస్థ చేసిన పనిని కూడా గౌరవించకుండా ఆ వ్యవస్థను మళ్ళీ రిట్రియేట్ చేసుకుంటూ ఏం నాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు ఆ రోజు జరిగిన సిబిఐ ఎంక్వైరీ అవుట్కమ్ మీద ఇవాళ ఏదైనా మాట్లాడదాం అన్న దానికి కూడా లేకుండా కొత్త తెరలేపి కొత్త పందాకి చర్చనీయాంశం చేస్తుంటే ఏమని మాట్లాడాలి? మనలో వ్యవస్థలతో కూడిన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఆ వ్యవస్థని మనం గౌరవించట్లేదు. ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించబడినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఎవరు సమాధానం ఉంటే చెప్పమనండి. అందరూ నేను వస్తే అన్న మాటే, కానీ నేను వస్తే ఏం చేస్తున్నా మాత్రం ప్రజలకు మాత్రం చెప్పరు. ఏం చేస్తున్నారంటే ఏ విధమైన విధి విధానాలు ఇప్పుడున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి కదా. ఈ ప్రభుత్వానికి ఒక అడ్వైజరీ కమిటీ అనేవాళ్ళు కదా. ఇప్పుడు నా ప్రభుత్వం నేను వచ్చి చేయబోయేది ఇదంటే ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ఈ తెలియలేనుడుగా మన ప్రభుత్వం ఇచ్చామని ఎవరు ఏది చెప్పకుండా నేను వస్తే అంటే ప్రతిసారి ఇదే పరిస్థితి ఉంది. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కింద వింటున్నాం కదా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కేఎస్ ప్రసాద్ గారు, రావి సౌజన్య గారు, పిల్లి మాణిక్యరావు గారు, అలాగే కొండ రాజీవ్ గాంధీ గారు ఇవాళ బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ఇది ఇవాళ బిగ్ డిస్కషన్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.